సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఏం చేశానంటే మీకు డిస్కోర్స్ కంప్లీట్ సిలబస్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఒకే వీడియోలో మీకు పెడుతున్నాను. అంటే ఈ వీడియోలో అంటే మీకు లాస్ట్ టైం నేను 2025లో ఈ వీడియోస్ చేశాను ఫ్రెండ్స్, ఓకేనా. సో అవి అంతా దాంట్లో నుంచి చాలా మందికి సేమ్ అంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత చాలా మందికి హెల్ప్ అయింది ఫ్రెండ్స్, ఓకే. సో అప్పుడు నేను ఇండివిజువల్గా చేశాను వీడియోస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో కంప్లీట్ మొత్తం సిలబస్ డిస్కోర్స్ వన్ వీడియోలోనే కంప్లీట్ సిలబస్ అయిపోయినట్లా, ఓకే. విత్ కొద్ది ప్రాక్టీస్ కూడా మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది, అర్థం కూడా అయిపోతుంది, దాని ఫీచర్స్ దాని ఫార్మాట్ అన్నీ, ఓకే. మీకు అది ఈజీగా మీకు అర్థం అయిపోతుంది ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూడండి, ఏమంటే మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ 2005, 2006 ఇంగ్లీష్ గ్రామర్ ఆల్వేస్ సేమ్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంగ్లీష్ గ్రామర్ ఏమైనా ఉంటే సిలబస్ కొద్దిగా అంటే యాడ్ చేస్తారు కానీ తీసేస్తారు కానీ ఇచ్చిన సపోజ్ ఏదైనా సిలబస్ ఇచ్చింటే అది మాత్రం మీకు 2024 అనుకోండి, 25, 26 ఎప్పటికీ గ్రామర్ రూల్స్ సేమ్గా ఉంటాయి, ఓకే. సో ఎండ్ వరకు చూడండి దయచేసి, ఓకే. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే ఓకే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ వీడియోలో మీకు కంపల్సరీ సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కంప్లీట్ డిస్కోర్స్ కంప్లీట్ ఇవన్నీ సిలబస్లో ఉన్న టాపిక్స్ దీని గురించి మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే, మనం టైం వేస్ట్ చేసుకుంటే మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం నోటీస్, ఓకే. నోటీస్ అండ్ ఇన్విటేషన్ ఫార్మాట్, ఓకే. వాళ్ళు ఏం అడిగారు, జస్ట్ ఫార్మాట్ గురించి అడిగారు. సో ఇది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి ఉంది, ఓకే. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ అ నోటీస్. సి నోటీస్ అంటే ఏమి, నార్మలీ ఇది మోస్ట్లీ నోటీస్ వచ్చేసి ఫార్మల్ పీస్ ఆఫ్ రైటింగ్, ఓకే. ఒక ఫార్మల్ పీస్ ఆఫ్ రైటింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏమి, ఒక పర్సనల్ కాకుండా అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసేది పాస్ చేసేది దాన్ని మనం నోటీస్ అంటాం. ఎలా ఇప్పుడు చూడండి ఏముంది, ఏ నోటీస్ ఈజ్ ఎ షార్ట్ ఫార్మల్ పీస్ ఆఫ్ రైటింగ్ యూజ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అనౌన్స్మెంట్ టు ఎ గ్రూప్. ఆబ్వియస్లీ కరెక్టే. చూడండి ఇది ఒక ఫార్మల్ పీస్ ఆఫ్ రైటింగ్. నా ఫార్మల్ అంటే ఏమి, ఇంట్లో కాకుండా ఒక ఆఫీసెస్లో కానీ అట్లా ప్లేసెస్లో వాళ్ళు సడన్ గ్రూప్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే కోసం ఇస్తారు, లేకుండా ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటుంది కదా. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో కాలేజ్లో నోటీస్ బోర్డు ఉంటాయి చూడండి. అది నోటీస్ దేని గురించి ఉంటుంది, ఏదైనా ఎగ్జామ్ డేట్స్ గురించి కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి ఉంటుంది, ఏదైనా స్కూల్ ఫంక్షన్ గురించి. సో ఏమైనా అట్లా ఉంటే దాంట్లో నోటీస్ బోర్డులో వేస్తారు. ఫైన్ ఎనీ. సో ఇప్పుడు చూడండి it is usually displayed on the notice board, okay, to publish in a news or publish in a newspaper. Obviously so స్కూల్ కాలేజ్ అట్లా ఉంటే నోటీస్ బోర్డ్ ఖచ్చితంగా ఉంటుంది, ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటే నోటీస్ బోర్డ్ ఉంటుంది. సో దాంట్లో అది డిస్ప్లే చేస్తారు, లేకుంటే న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేస్తారు నోటీస్ లాగా, ఓకే. సో పర్పస్ చూసుకున్నాం, ఓకే. పర్పస్ ఆఫ్ నోటీస్, పర్పస్ అంటే ఏమి, దేని గురించి, రీజన్ దేనికోసం నోటీస్ అది ఉంటుంది అనేసి. సో టు ఇన్ఫార్మ్ పీపుల్ అబౌట్, ఓకే. ఇన్ఫార్మ్ పీపుల్ అంటే ఓకే ప్రజల్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేసే కోసం. దేని గురించి, ఏదైనా ఈవెంట్స్ ఆర్ మీటింగ్స్ ఉంది అనుకోండి దాని గురించి ఉంటుంది, లేకుంటే ఏదైనా లాస్ట్ ఆర్ ఫౌండ్ ఐటమ్స్ ఏమైనా మిస్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసింటాం, ఓకే. బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో ఎవరైనా మనుషులు చిన్న పిల్లలు మిస్ అయింటారు చూడండి, దాంట్లో ఫోటో ఉండేసి నేమ్ డేట్ అవి అంతా ఉంటుంది కదా. సో అది కూడా ఒక ఇట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ నోటీస్ ఓన్లీ. దాన్ని ఏదైనా ఈవెంట్స్ కానీ కాంపిటీషన్ కానీ స్కూల్లో కాలేజ్లో ఎక్కడైనా ఏదైనా కాంపిటీషన్ ఆర్ మేబీ ఈవెంట్స్ ఉంటే దాని గురించి ఏమైనా ఉంటుంది. సో ఏదైనా చేంజెస్ ఇన్ షెడ్యూల్. నా వాట్ ఈస్ మీన్ బై చేంజెస్ ఇన్ షెడ్యూల్ అంటే ఏమి, టైమింగ్స్ అంటే ఏమి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సడన్గా S1 ఎగ్జామ్ ఉంది అనుకోండి, సో అది టైం టేబుల్ చెప్పేసినారు, కానీ తర్వాత వచ్చేసి దాన్ని చేంజ్ చేసేసినారు, ఇట్లా కాబట్టి డేట్స్ చేంజ్ చేసినారు. సో ఆ టైమింగ్స్ చేంజ్ చేయాలన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. సో ఏదైనా టూర్ ఎక్స్కర్షన్ ఆ సెలబ్రేషన్ ఏదైనా దాని గురించి సెలబ్రేషన్ కానీ అట్లా ఏమైనా ఉంటే అది నోటీస్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు ఫార్మాట్ చూసుకుంటాం, ఓకే. కింద ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఓకే. అంటే ఏమి, ఒక ఎగ్జాంపుల్ శాంపుల్ ఎట్లా ఉంటుంది నోటీస్ అనేసి చూడండి. ఫార్మాట్ ఎగ్జామ్లో ఫార్మాట్ అన్నారు. సో మనకి ఫార్మాట్ ఒకటి తెలుసుకుంటే చాలు, ఫైన్. సో ఫార్మాట్ ఆఫ్ నోటీస్. సో పార్ట్స్ చూసుకుంటాం. ఫార్మాట్ అంటే మీ దాంట్లో పార్ట్స్ ఏవే పార్ట్స్ ఉన్నాయి. సో నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్, ఓకే. ఆ నోటీస్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళ పేరు ఉంటుంది, స్కూల్ ఉంటే స్కూల్ పేరు ఉంటుంది, ఓకే. సపోజ్ ఇప్పుడు చూడండి మ్యాక్సిమం ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిటి, ఒక స్కూల్ అంట. సో గ్రీన్ఫీల్డ్ హై స్కూల్, ఓకే. సో ఆ స్కూల్ పేరు ఇక్కడ ఉంది. దెన్ హెడ్డింగ్, అండ్ దాని కిందనే నోటీస్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అడగచ్చు పాయింట్ ఇది. సో ఇట్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్ డౌన్ బిలో. ఏమి, స్కూల్ పేరు కానీ ఒక ఆఫీస్ పేరు, ఆఫీస్ అనుకుని ఏదైనా ఆఫీస్ డిపార్ట్మెంట్ దాని కింద నోటీస్ అని ఉంటుంది. ఫస్ట్ అది స్కూల్ పేరు కాలేజ్ పేరు అది ఫస్ట్లో ఉండాలి. దాని తర్వాత డేట్, ఓకే. మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ అనుకోండి. అండ్ ఫార్మాట్ కూడా చూసుకోండి, ఫస్ట్ డే, దెన్ మంత్, దెన్ ఇయర్, ఓకే. డే అండ్ మంత్ చూడండి ఇట్స్ ఇన్ కంప్లీట్ లెటర్స్ నంబర్స్లో కాదు అది, ఓకే. అది ఉండాలి. ఆ తర్వాత ఏముంది నెక్స్ట్, టైటిల్ ఆర్ సబ్జెక్ట్,
సబ్జెక్ట్, ఓకే, దేని గురించి ఈ నోటీస్ ఉందనేసి. ఓకే, ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్. సబ్జెక్ట్లో మనం ఏముంది, ఇక్కడ ఏముంది, ఇంటర్ స్కూల్ ఓకే డిబేట్ కాంపిటీషన్, అంటే ఆ స్కూల్లో ఇంటర్ స్కూల్ డిబేట్ కాంపిటీషన్ అంటే ఏమి, సంథింగ్ కాంపిటీషన్ గురించి ఉంటుంది అనేసి, బాడీ ఆఫ్ ద నోటీస్లో ఉంటుంది అనేసి. సో అంటే సబ్జెక్ట్ మనకి తెలిసిపోతుంది, కింద ఏముందనేసి, దేని గురించి ఈ నోటీస్ ఉందనేసి. ఓకే, దెన్ బాడీ, మెయిన్ కంటెంట్ మనం దాని కింద ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎప్పుడు ఏమి అనేసి. ఓకే, ఇక్కడ లాగా డేట్ కానీ టైం కానీ ఎప్పుడు ఏ రోజు ఎవరెవరు, సో అవి ఎంత మొత్తం దీంట్లో డిస్ప్లే చేసాం. ఓకే, ఇక దాని కింద వచ్చేసి మనకి సిగ్నేచర్ ఉంటుంది, డెసిగ్నేషన్ సిగ్నేచర్. ఓకే, ఎవరు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరున్నారు వాళ్ళది, ఓకే, అది కింద ఉంటుంది సిగ్నేచర్. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో దట్ ఈస్ అబౌట్ నోటీస్. ఓకే, ఇది ఫార్మల్ పీస్ ఆఫ్ రైటింగ్. ఓకే, ఇన్విటేషన్ అట్లా కాదు, అది పర్సనల్ ఉంటుంది, కింద నెక్స్ట్ చెప్తాను అది. ఓకే ఫైన్. ఓకే, ఇన్విటేషన్ చూడండి ఇప్పుడు, invitation writing. Now, so what is an invitation? So it is, okay, an invitation is a formal or informal request. So రెండు ఉన్నాయి దీంట్లో. ఓకే, ఫార్మల్ గానీ ఉండొచ్చు, ఇన్ఫార్మల్ కూడా ఉండొచ్చు. టు రిక్వెస్ట్ టు సమ్వన్ టు అటెండ్ అన్ ఈవెంట్ ఆర్ ఫంక్షన్. ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఈవెంట్ కోసం మనం ఇన్వైట్ చేస్తాం చూడండి. ఓకే, దానికి ఒక ఇన్విటేషన్ లాగా మనం ఇన్వైట్ చేస్తాం, ఇన్విటేషన్ ఇచ్చేసి దానికి ఇన్వైట్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, అండ్ ఇన్విటేషన్ ఈజ్ ఐదర్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్, రెండు ఉండొచ్చు ఇది. ఓకే, ఇట్ ఈస్ మోర్ పర్సనల్ దాన్ అ నోటీస్ ఆర్ రిటర్న్ ఇన్ పొలైట్ రెస్పెక్టబుల్ మేనర్. అంటే ఏమి, ఇది నోటీస్ అంటే మనకి అంటే పర్సనల్గా ఉంటుంది అది, కానీ ఇది పర్సనల్గా అంటే మనం దీనిలో మన వాళ్ళకి పిలుచుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో నేను చెప్తాను చూడండి, ఇన్ఫార్మల్ రిక్వెస్ట్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా మన బర్త్డే ఫంక్షన్ ఉంది అనుకోండి, సో అది మొత్తం కొద్దిగా మనం పర్సనల్గా ఉంటాం, అంటే దాంట్లో కొద్దిగా పర్సనల్ ఫీలింగ్స్ అట్లా మోస్ట్లీ మనం లాగా పిలుస్తాం. అంటే ఏమి, మన వాళ్ళు ఉంటారు దాంట్లో, మన అంకల్ కానీ మన ఆంట్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, సో వాళ్ళకి పిలవాలంటే మనం కొద్దిగా డిఫరెంట్ లాంగ్వేజ్ యూస్ చేస్తాం, కానీ పొలైట్గానే అండ్ రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్ ఉంటుంది. సిమిలర్లీ ఫార్మల్ ఇన్విటేషన్ కూడా ఉంటుంది. ఫార్మల్ ఇన్విటేషన్లో ఏమి, మనం నార్మల్లీ ఎవరికి పిలుస్తామంటే ఇన్విటేషన్, అది వచ్చేసి ఏదైనా స్కూల్ టు స్కూల్ ఏదైనా కాంపిటీషన్ ఉంటే, లేకుంటే ఏదైనా స్కూల్లో, లేకుంటే వెడ్డింగ్ కానీ ఏదైనా ఫంక్షన్ స్కూల్లో ఏదైనా ఆర్గనైజ్ చేసి ఉంటారు. ఓకే, అది కానీ, సో అప్పుడు వచ్చేసి ఏం చేస్తారంటే నార్మల్గా, సో దే ప్రొవైడ్ అన్ ఇన్విటేషన్ టు అదర్స్. దాంట్లో ఎవరో వస్తారు వేరే స్కూల్ నుంచి యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా, లేకుంటే మనకి యాజ్ ఎ చీఫ్గా గెస్ట్గా వేరే స్కూల్ ప్రిన్సిపాల్ కానీ అట్లా వాళ్ళు వస్తారు. సో ఫార్మల్ ఇన్విటేషన్ అది అయిపోయింది. అది ఇన్ఫార్మల్ అంటే ఏమి, ఫర్ పర్సనల్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే పార్టీ, ఫ్యామిలీ గ్యాదరింగ్, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అనుకోండి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఓరల్గా ఓకే పిలుస్తారు నార్మల్గా, ఇంకా కొంతమంది ఏం చేస్తారని కావాలంటే పర్సనల్గా ఒక ఇన్విటేషన్ ప్రింట్ చేపించేసి సో వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇన్విటేషన్ ఇస్తారు. సో అది ఇన్ఫార్మల్. అది ఇన్ఫార్మల్ అంటే మీ ఓకే, అది పర్సనల్ కింద వచ్చేస్తుంది. ఓకే, ఫార్మల్ అంటే అఫీషియల్ కింద వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వన్. కానీ నోటీస్ అట్లా కాదు, నోటీస్ వచ్చేసి కంప్లీట్లీ ఫార్మల్ అది. ఓకే, ఇన్విటేషన్ అట్లా కాదు, రెండు ఉండొచ్చు. ఓకే, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ రెండు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఫార్మాట్, ఓకే, ఎగ్జాంపుల్ ఫార్మాట్ గురించి అడిగారు. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేసి. సో ఫస్ట్ నేమ్ ఉంటుంది, ఆ నోటీస్ ఎవరు ఇస్తున్నారు, ఓకే, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఓకే, అది ఫస్ట్లో ఉంటుంది, నేమ్ ఆఫ్ ద హోస్ట్ ఆర్ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఓకే, కింద చూడండి స్కూల్ నుంచి ఉంది అనేసి సెయింట్ జోసెఫ్ స్కూల్ ఫస్ట్ ఉంది. ఆ తర్వాత దాని కింద వచ్చేసి ఇది ఖచ్చితంగా ఉండాలి, కార్డియల్ ఇన్వైట్స్, లేకుంటే రిక్వెస్ట్ ద ప్లెజర్ ఆఫ్ యువర్ కంపెనీ. ఓకే, ఇది ఖచ్చితంగా, అంటే మనం వాళ్ళకి కార్డియల్ ఇన్వైట్స్ అంటే మనం మీకు ఒక దయచేసి లాగా, అంటే ఒక ప్రాపర్ వే ఆఫ్ ఇన్వైట్ చేసి ఒక ప్రాపర్ వే. సో ఇది దాని కింద ఉండాలి. ఫార్మాట్ చూసుకోండి చాలు. ఓకే, ఆ తర్వాత దాని కింద వచ్చేసి మెయిన్, ఓకే, ఒకేషన్, వాట్ ఈవెంట్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ద సపోజ్ యాన్యువల్ డే ఉంటే అది యాన్యువల్ డే ఉంది, ఇది క్యాప్స్లో ఉండాలా. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఉంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్, అట్లా దేని గురించి ఉంది మెయిన్ ఈవెంట్ అది ఏమి, అది ఇక్కడ ఉండాలి థర్డ్ ప్లేస్లో. దాని కింద వచ్చేసి మనకి ఓకే డేట్, దెన్ టైమ్ అండ్ ప్లేస్. ఓకే, ఫోర్త్ ప్లేస్లో డేట్, టైమ్ అండ్ వెన్యూ, ఎక్కడ జరుగుతుంది, ఏ టైంకి జరుగుతుంది, ఏ రోజు జరుగుతుంది, అది మనకి ఫోర్త్ ప్లేస్లో ఉండాలి. ఆ తర్వాత చీఫ్ గెస్ట్ ఎవరైనా వస్తూ ఉంటే ఓకే, ఇది వచ్చేసి ఇఫ్ ఎనీ అంటే ఆప్షనల్. సపోజ్ ఎవరైనా వస్తూ ఉంటే అది మనం దాని కింద మెన్షన్ చేయాలి. ఓకే, ఇంకా ఆ తర్వాత మనం వచ్చేసి ఫినిషింగ్ చేయాలి, అంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ అట్లా అది మెన్షన్ చేసి మనం దాన్ని క్లోజ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అది ఏమి ఫార్మల్ ఇన్విటేషన్, దట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ఫార్మల్ ఇన్విటేషన్. నా ఇన్ఫార్మల్ ఏముంది, ఇన్ఫార్మల్ చూడండి నార్మల్గా మనం ఏమంటే డియర్, సపోజ్ మన ఇన్ఫార్మల్ అంటే మన పర్సనల్కి రాసుకుంటాం కదా. సో ఇది ఏం లేదు, దానిపైన పేరు ఉంటుంది, దెన్ బాడీ ఉంటుంది, సో బాడీ ఆఫ్ ద అది ఇన్విటేషన్, దెన్ కింద క్లోజింగ్ విత్ లవ్ నేహా. సో ఇది పర్సనల్ కోసం రాసుకుంటాం.
సో ఫార్మల్ ఇన్ఫార్మల్, కానీ ఫార్మల్ వీ హ్యావ్ టు ఫాలో ద ప్రాపర్ స్టెప్స్. ఇది ఫార్మాట్, ఇది ఇన్ఫార్మల్ది శాంపుల్. ఓకే, అంటే అది ఒక ఫార్మాట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్విటేషన్. అర్థమైంది అనుకుంటా. సో ఫార్మాట్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డైరీ ఎంట్రీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డైరీ ఎంట్రీ గురించి మనం స్టడీ చేద్దాం. డైరీ ఎంట్రీ ఏం లేదు చూడండి ఫ్రెండ్స్. సో డైరీ ఎంట్రీ ఏమై, ఓకే, ఇట్స్ అ పర్సనల్ రికార్డ్ ఆఫ్ ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ పర్సనల్ డే టు డే లైఫ్. అంటే ఏమి, ఇట్స్ అ రికార్డ్ ఆఫ్ పర్సనల్ ఫీలింగ్స్ ఫ్రెండ్స్. ఓకేనా. సో అది ఏమి ఎక్స్పీరియన్స్, మన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ కానీ, మన ఫీలింగ్స్ కానీ, ఓకే, ఏమైనా ఈవెంట్స్ జరిగినా చూడండి. సో అవి విత్ థాట్స్, ఎమోషన్స్ అవన్నీ దాంట్లో క్లబ్ చేసి ఉంటుంది. ఓకే, సో మన లైఫ్లో ప్రైవేట్ లైఫ్లో అది ఇన్ఫార్మల్ వేలో మనం అది దాన్ని రికార్డ్ చేసి మనం అన్ని రాస్తాం. సో దట్ ఈస్ డైరీ ఎంట్రీ. ఓకే, సో అంతే ఫ్రెండ్స్. ఓకేనా. నార్మల్లీ ఇప్పుడు ఈ కాలంలో చాలామంది ఎవరు, ఓకే, నో వన్ విల్ రైట్ అబౌట్ డైరీ ఎంట్రీ. నా ఇప్పుడు ఫార్మాట్ చూద్దాం. ఓకే, లెట్స్ స్టడీ అబౌట్ ద ఫార్మాట్. ఇప్పుడు ఎగ్జామ్లో ఫార్మాట్ అండ్ ఫీచర్స్ అడిగారు. ఓకే, సో దీని ఫార్మాట్ ఏమంటే, ఇప్పుడు చూడండి, ఇట్ విల్ స్టార్ట్ విత్ డేట్, డే. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్రెండ్స్. ఓకేనా. సో డేట్ అండ్ డేట్. సో డే ఎలా రాయాలా, ఫస్ట్ మంత్ రావాలా, దెన్ పర్టికులర్ డేట్ ఉండాలా, దెన్ ఇయర్ ఉండాలా. ఓకే, పక్కన వచ్చేసి డే ఉండాలా. చూడండి ఇక్కడ కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, ఫైన్. సో దిస్ ఈస్ ద డేట్ అండ్ దిస్ పక్కన వచ్చేసి డే ఉంది. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఇట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డేట్, డే. ఓకే, అండ్ దాని కింద వచ్చేసి మనకి టైం ఉంటుంది. అది ఆప్షనల్. ఓకే, సో ఆప్షనల్ అంటే ఏమి, రాస్తే రాయచ్చు, లేకుండా బట్ ఇట్ విల్ బి గుడ్ మోస్ట్లీ. సో అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఎగ్జామ్లో వాళ్ళు అడగచ్చు. ఓకే, సో డైరీ ఎంట్రీ విల్ స్టార్ట్ విత్ వాట్, సో డేట్ అండ్ డే. ఓకే, సో దాంతో స్టార్ట్ అవుతుంది. దెన్ దాని కింద మనకి టైం ఉంటుంది. దెన్ గ్రీటింగ్. సో మోస్ట్లీ గ్రీటింగ్ ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, డియర్ డైరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ డేట్, దెన్ ఆ రోజు డే. సో ఏ డేట్ అంటే ఎగ్జామ్ డేట్. ఓకే, సో ఎగ్జామ్ డేట్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద వన్. దెన్ టైమ్ అండ్ డియర్ డైరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్వర్డ్స్ దాంట్లో వచ్చేసి మనం మెయిన్ బాడీ. ఓకే, సో కంటెంట్ ఉంటుంది, అంటే దేనికోసం రాస్తున్నాం మొత్తం దాంట్లో వచ్చేసి మిక్సే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, దెన్ ద బాడీ మెయిన్ కంటెంట్. ఓకే, రైట్ అబౌట్ ద ఈవెంట్స్, ఫీలింగ్స్ అండ్ రిఫ్లెక్షన్స్. అంటే ఏమి, సో మనకి జరిగిన ఆ రోజులని ఏమైనా, ఓకే, మనం దేని గురించి రాస్తున్నాం, మన ఫీలింగ్స్. ఓకే, సో అది అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. అండ్ ఎండ్లో వచ్చేసి మనం మన పేరుతో క్లోజ్ చేస్తాం. ఓకే, సో అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, ఓకే, వీ జస్ట్ క్లోజ్ విత్ అవర్ నేమ్. ఓకే, ఇక్కడ చూడండి, స్టార్ట్ చేసినామా, డేట్, డే, ఓకే, టైమ్, డియర్ డైరీ, దెన్ ద బాడీ ఆఫ్ ఇట్ అంటే మీ మెయిన్ కంటెంట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం, అండ్ లాస్ట్ మన పేరు. సో దట్ ఈస్ ద ఫార్మాట్. ఓకే, ఫార్మాట్. సో దట్ ఈస్ ద ఫార్మాట్. సో చూడండి, ఇది ఫార్మాట్. ఓకే, నా ఫీచర్స్ కూడా చూసుకుంటాం. ఓకే, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో డైరీ ఆల్వేస్, ఓకే, డైరీ వచ్చేసి ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాసింటాం. ఓకే, ఇట్ ఈస్ ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ అంటే ఏమి, ఐ, మీ, మై ఇది వస్తుంది. అంటే ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అంటే మన డైరీ మనమే రాస్తాం, కానీ మనం వేరే వాళ్ళ డైరీ ఎట్లా రాస్తాం. ఓకే, సో మన డైరీ మనమే రాస్తాం, అందుకే మనం ఫస్ట్ పర్సన్ అవుతాం. ఓకే, ఫైన్. దెన్ ఇన్ఫార్మల్ టోన్. ఓకే, పర్సనల్ రికార్డింగ్ ఆఫ్ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఫ్రెండ్లీ స్టైల్. అంటే మీ ఇన్ఫార్మల్ టోన్ అంటే మీ మనం ఫార్మల్ ఒక ఆఫీషియల్ వేలో కాకుండా ఇన్అఫీషియల్. ఓకే, ఇన్ఫార్మల్లో పర్సనల్ అండ్ ఫ్రెండ్లీ స్టైల్లో రాసింటాం. ఓకేనా. దెన్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే మీ ఆ లాంగ్వేజ్లో వచ్చేసి మొత్తం ఫీలింగ్స్, ఎమోషన్ మొత్తం మిక్స్ అయి ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే, అది కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎస్, క్రోనలాజికల్ ఆర్డర్ ఉండాలి. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే మీ ఫస్ట్లో ఏం జరిగింది, దాని ఆ తర్వాత ఏమి అంటే మీ సో సాయంత్రం జరిగింది ఫస్ట్ రాసి, మళ్ళీ మార్నింగ్ జరిగేది ఈవినింగ్ రాసి, మళ్ళీ నైట్ జరిగేది మధ్యలో రాసి, మళ్ళీ ఆఫ్టర్నూన్ది నైట్, అట్లా కాకుండా సో క్రోనలాజికల్ ఆర్డర్ అంటే మీ ఫస్ట్లో ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, సో ఆ తర్వాత ఏం జరిగింది, లైక్ దట్. సో దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. ఓకే, అండ్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆల్వేస్ ఓకే డిస్క్రైబ్ అబౌట్ ద పాస్ట్ అంటే జరిగింది చూడండి, దాని గురించి మనం దాంట్లో రాస్తాం. అంటే ఫ్యూచర్ ఏదో ఫ్యూచర్లో జరుగుతుంది అవి మనం రాయం, అండ్ ప్రజెంట్లో జరుగుతుంది చూడండి అది రాయం. సో పాస్ట్ గురించి రాస్తుంటాం, పాస్ట్లో ఏదైనా జరిగింటుంది చూడండి అవే మనం దాంట్లో రాస్తాం, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, వెరీ ఇంపార్టెంట్. దెన్ సో రిఫ్లెక్టింగ్ ఎండింగ్. ఓకే, అంటే మీ సో దాంతో మనకి ఏదైనా వాట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దిస్ అంటే ఏమి ఇట్లా జరిగింది, సో కానీ నెక్స్ట్ టైం నేను ఎట్లే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, సపోజ్ ఈరోజు ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చినాయి, కానీ నేనైతే నా టైం వేస్ట్ చేసిన అందుకోసం తక్కువ మార్కులు వచ్చినాయి. సో నెక్స్ట్ టైం నేను అట్లా చేయను, సో నేను ఇంకా బాగా చదువుకొనేసి మంచి మార్కులు తెచ్చుకుంటాను, లైక్ దట్. అంటే దానికి సపోర్టివ్గా మనం ఎండింగ్ ఉండాలి. సో దిస్ ఈస్ ద ఫీచర్స్.
ఓకేనా. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫార్మాట్. దెన్ ఫార్మాట్ పీడిఎఫ్ కోసం ఓకే జస్ట్ మెసేజ్ మీ, ఐ విల్ సెండ్ యూ. అండ్ దిస్ ఈస్ ద ఫీచర్. ఓకే ఇక్కడ పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే సో డైరీ ఎంట్రీ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, పర్సనల్. ఓకే ఇట్స్ పర్సనల్ రైటింగ్. ఆల్వేస్ రైట్ ఇన్ ద పాస్ట్, అంటే జరిగిన డేట్వే మనం దాంట్లో రాస్తాం. దెన్ ఇట్ యూస్ ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాస్తుంటాం మనము. దెన్ అండ్ ఎస్ ఆబ్వియస్లీ షార్ట్ ఉంటుంది, ఏం ఎక్కువ ఉండదు, పేజీలు రాయం మనం. జస్ట్ 80 words 100 wordsలో అది రాసి మనం ఫినిష్ చేస్తాం. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇంక్లూడ్స్ ఫీలింగ్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయోగ్రాఫికల్ స్కెచ్ అది కూడా స్టడీ చేద్దాం. ఫైన్. సో బయోగ్రాఫికల్ స్కెచ్. సో వాట్ ఈస్ మీన్ బయోగ్రాఫికల్ స్కెచ్? ఏ బయోగ్రాఫికల్ స్కెచ్, దాన్నే బయో స్కెచ్ కూడా అంటారు, ఈజ్ అ షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ పర్సన్స్ లైఫ్. ఓకే సో పర్సన్స్ లైఫ్ గురించి ఉంటుంది బయోగ్రఫీ. ఓకే దెన్ హైలైటింగ్ ద అచీవ్మెంట్స్ కానీ, సో అతని లైఫ్లో ఏమైనా అచీవ్మెంట్ ఉంటుంది చూడండి, సో అది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓకే 1 second, ఎస్. సో క్వాలిటీస్ కానీ కంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటే సో దాంట్లో ఓకే నార్మల్లీ వి హైలైట్ దట్ వన్. సో అండ్ ఇట్ గివ్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్సిడెంట్ అబౌట్ పర్సన్స్ లైఫ్. అంతే ఫ్రెండ్స్. బయోగ్రఫీ అంటే మనకి అందరికీ తెలుసు బయోగ్రఫీ అంటే ఏమి. ఓకే ఒక వ్యక్తి గురించి కంప్లీట్ డేట్ బర్త్, దెన్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్, దెన్ ఆయన క్వాలిఫికేషన్, ఆయన అచీవ్మెంట్, అవార్డ్స్, అవన్నీ దాంట్లో ఉంటుంది. ఓకే సో దట్ ఈస్ కాల్డ్ బయోగ్రఫీ. ఇప్పుడు ఇప్పుడు మనం బయోగ్రాఫికల్ స్కెచ్ ఇది ఫార్మాట్ చూసుకుంటాం. చూడండి మనకి ఎగ్జామ్లో ఫార్మాట్ అండ్ ఫీచర్స్, ఓకే ఫీచర్స్ అండ్ ఫార్మాట్స్ రెండు వాళ్ళు అడుగుతా, దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఫార్మాట్ చూద్దాం ఫస్ట్. సో నేమ్ ఓకే ఫుల్ నేమ్ ఉంటుంది, ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద నేమ్. అది కూడా నేమ్ వచ్చేసి ఫుల్ నేమ్ ఉంటుంది ఓకే ఫస్ట్లో. ఆ తర్వాత దాని కింద వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కానీ, డేట్ ఆఫ్ ప్లేస్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే సో డేట్ ఆఫ్ బర్త్ కానీ, డేట్ ఆఫ్ ప్లేస్, ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ పేరెంట్స్ నేమ్, ఓకే అట్లా ఉంటుంది. ఫైన్. నెక్స్ట్ దాని కింద వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, అంటే ఏం చదువుకున్నారు, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్, ఓకే ఫ్రమ్ వేర్ ఓకే దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ బిన్ క్వాలిఫైడ్, ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి చదువుకున్నారు, అది ఉంటుంది. ఆ తర్వాత దాని కింద వచ్చేసి అవార్డ్స్, రివార్డ్స్, అట్లా ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటుంది చూడండి. దెన్ రికగ్నిషన్, సోషల్ డిస్కవరీస్, సోషల్ వర్క్ ఏమైనా ఉంటాయి మోస్ట్లీ, సో దాని కింద ఉంటుంది. ఆ తర్వాత కాంట్రిబ్యూషన్, అది చేసిన కాంట్రిబ్యూషన్. ఓకే రివార్డ్స్, అవార్డ్స్ తర్వాత కింద వచ్చేసి కాంట్రిబ్యూషన్స్ చూడండి, సొసైటీ కోసం ఆయన ఏం కాంట్రిబ్యూట్ చేశారు. ఓకే కాంట్రిబ్యూషన్, వర్క్ డన్ ఫర్ ద సొసైటీ, కంట్రీ ఆర్ ఎనీ ఫీల్డ్, ఇదే దానికోసం ఆయన చేసిన ఓకే కాంట్రిబ్యూషన్, ఓకే అది ఉంటుంది. ఆ తర్వాత అండ్ క్వాలిటీస్, సో దేనికోసం ఆయన ఫేమస్, ఓకే ఆయన క్యారెక్టర్ ఎలా, సో వాల్యూస్, పర్సనాలిటీ, సో అవి ఉంటుంది. ఓకే ఇంకా లాస్ట్లో వచ్చేసి కన్క్లూజన్, అంటే ఎందుకు ఆయన ఫేమస్ ఉన్నారు, ఓకే వై దట్ పర్టికులర్ పర్సన్ ఈస్ ఫేమస్, సో వై ద పర్సన్ ఈస్ రిమెంబర్డ్ ఆర్ రెస్పెక్టెడ్, ఎందుకు ఆయన్ని రెస్పెక్ట్ ఇస్తాం, ఎందుకు ఆయన ఫేమస్. సో దట్ ఈస్ ద ఫార్మాట్. ఓకే ఫార్మాట్ ఆఫ్ బయోగ్రాఫికల్ స్కెచ్. ఓకే సో ఈ పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేశాను, దాంట్లో ఇంకోసారి చూసుకోండి మీరు. ఓకే దిస్ ఇస్ ద ఫార్మాట్. ఇప్పుడు ఫీచర్స్ కూడా చెక్ చేసుకుంటాం. ఫీచర్స్ ఆఫ్ బయోగ్రాఫికల్ స్కెచ్. సో ఇది థర్డ్ పర్సన్ పాయింట్, ఓకే నేరేషన్. ఆబ్వియస్లీ అంటే థర్డ్ పర్సన్ అంటే డైరీ అంటే మనం సొంతంగా మనం రాసుకుంటాం, సో అది ఫస్ట్ పర్సన్ అవుతుంది. సో ఇది వచ్చేసి థర్డ్ పర్సన్, అంటే మనం వేరే వాళ్ళ గురించి రాస్తున్నాం. ఓకే మనం వేరే వాళ్ళ గురించి రాస్తున్నాం, సో అందుకోసం ఇది థర్డ్ పర్సన్ నేరేషన్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే దీంట్లో ఐ మీ అట్లా రాదు, ఓకే హీ షీ అట్లా వస్తుంది. ఓకే అతను, హీ అంటే అతను, ఆమె, ఓకే షీ అంటే ఆమె అట్లా వస్తుంది. ఓకే వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా పాస్ట్ గురించి ఉంటుంది. ఓకే యూజువల్లీ రిటర్న్ ఇన్ ద పాస్ట్ టెన్స్, అంటే సో గతంలో జరిగినది దాని గురించి మనం డిస్క్రైబ్ చేస్తాం బయోగ్రఫికల్ స్కెచ్లో కూడా. ఇది కూడా పాస్ట్లో ఉంటుంది. డైరీ ఎంట్రీ కూడా పాస్ట్ గురించి ఉంటుంది. ఆబ్వియస్లీ క్రోనలాజికల్ ఆర్డర్లో రాయాలి మనం ఏమైనా ఉంటే. సో అరేంజ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ టైం, అంటే సో క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఫస్ట్లో ఏం జరిగింది, నెక్స్ట్ ఏం చేశారైనా అట్లా. ఓకే సో అది ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఆబ్వియస్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే సో డేట్స్ కానీ, ప్లేస్ కానీ, అచీవ్మెంట్ కానీ ఏమైనా ఉంటే అది కరెక్ట్గా మనం దాంట్లో డిస్ప్లే చేయాలి, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే ఆ తర్వాత కాన్షియస్నెస్, అంటే షార్ట్గా, క్లియర్గా, రిలవెంట్గా ఇన్ఫర్మేషన్ ఉండాలా, అంటే షార్ట్ ఉండాలా, క్లియర్గా ఉండాలా. లెంత్ మనం పారాగ్రాఫ్ రాసే కదా బయోగ్రాఫికల్ స్కెచ్లో, లేదు కదా. సో జస్ట్ 1 line 2 lineలో మనం ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. ఓకే ఫైన్. సో నో రిపీటేషన్, అన్నెసెసరీ మనం సెంటెన్స్ రిపీట్ చేయకూడదు. సో షార్ట్లో మనం క్లియర్గా 1 lineలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలా. లెంతీ లాంగ్ సెంటెన్సెస్ మనం దాన్ని అవాయిడ్ చేయాలి. అబ్జెక్టివ్ టోన్,
ఓకే, అవాయిడ్ పర్సనల్ ఒపీనియన్స్ అంటే మీ చూడండి ఉండేది మనం చెప్పాలా కానీ సో మనకు ఎవరైనా ఇష్టం ఉంది అనుకోండి మనం దాని గురించి మనం ఎక్కువ పర్సనల్గా మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసి మనం దాంట్లో చెప్పకూడదు. ఓకే, ఉండేది మనం చెప్పాలి అంతేగాని మనం ఓకే సో ఈయన నా ఫేవరెట్ అనేసి మనం దీని గురించి మనం ఎక్కువ ఇంకా అన్నెసెసరీ మనం యాడ్ చేసి లెంతీగా చేసి మనం దాన్ని యాడ్ చేయకూడదు. అంటే మీ పర్సనల్ ఒపీనియన్స్ ఉండకూడదు సింపుల్గా. ఓకే, దెన్ క్యాన్ బి రిటర్న్ ఇన్ 1 paragraph. ఓకే, అబౌట్ 80 to 100 words ఫర్ ఎగ్జామ్ పర్పస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో 100 నుంచి 80 wordsలో ఇది రాయాలా, డైరీ ఎంట్రీ కూడా 100 నుంచి 80 wordsలో రాయాలా. సో దిస్ ఈస్ అబౌట్ బయోగ్రాఫికల్ స్కెచ్ అండ్ డైరీ ఎంట్రీ అండ్ నోటీస్ అండ్ ఇన్విటేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో నచ్చితే లైక్ చేయండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ ఇంకా 2-3 టాపిక్స్ ఉందా చూడండి డిస్కోర్స్లో, అది కూడా కంప్లీట్ చేసేస్తాను. ఫైన్ ఫ్రెండ్స్. సో ఓకే, నెక్స్ట్ వీడియో కూడా వెయిట్ చేయండి. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ దట్ ఆల్సో. ఫైన్. సో ఫ్రెండ్స్, ఇన్ టుడేస్ వీడియో మేము పారాగ్రాఫ్ రైటింగ్ డిస్కోర్స్లో ఓకే పారాగ్రాఫ్ రైటింగ్ అనే టాపిక్ ఉంది. ఓకే, సో ఆ టాపిక్ మనం కవర్ చేసుకుంటాం. ఇది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి ఉన్నారు. ఓకే, సో ఇట్ ఈస్ దేర్ ఫర్ బోత్ పేపర్ 1 పేపర్ 2. సో డిస్కోర్స్లో పారాగ్రాఫ్ రైటింగ్ ఫార్మాట్ అండ్ ఫీచర్స్ ఈ రెండు కవర్ చేసుకుంటాం. ఓకే, సో మనం దానికి టైప్స్ చూద్దాం, అంటే ఫార్మాట్ చూద్దాం, ఫీచర్స్ చూద్దాం, దెన్ అట్ లాస్ట్ మనం ఎంసీక్యూస్ కూడా కవర్ చేసుకుంటాం. ఓకే, సి అండ్ శాంపుల్. ఓకే, సో 3 శాంపుల్స్ ఉన్నాయంటే మీ ఒక పారాగ్రాఫ్లో ఏమేమి ఉండాలి టాపిక్. ఓకే, దెన్ సపోర్టింగ్ సెంటెన్స్, దెన్ కన్క్లూడింగ్, అట్లా క్లియర్గా మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో అవి ఎంత కంప్లీట్ ఎండ్ వరకు చూడండి మీకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో మనం స్టార్ట్ చేద్దాం వీడియో. ఓకే, ఇప్పుడు చూడండి వాట్ ఇస్ అ పారాగ్రాఫ్. ఫస్ట్ పారాగ్రాఫ్ అంటే ఏమి చెప్పలేము, అట్లా కూడా అడగచ్చు. ఓకే, సో డెఫినేషన్ ఆఫ్ ఫైండ్ అవుట్ ద ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ పారాగ్రాఫ్ అనేసి అడగచ్చు. కింద 4 ఆప్షన్స్ ఇచ్చింటారు, దాంట్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్, వాట్ ఈస్ మీన్ బై పారాగ్రాఫ్ అంటే ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సెంటెన్సెస్ దట్ టాక్ అబౌట్ వన్ మెయిన్ ఐడియా. వెరీ ఇంపార్టెంట్, ఇది వన్ మెయిన్ ఐడియా గురించి మాట్లాడుతుంది అంట ఒక పారాగ్రాఫ్. ఓకే, సో ఇట్ ఈస్ యూజువల్లీ 4 to 6 sentences లాంగ్ ఆర్ మోర్ డిపెండింగ్ అపాన్ ద పర్పస్. ఆబ్వియస్లీ కరెక్టే. ఓకే, సో అంటే ఏమి మోస్ట్లీ 4 to 6 sentences ఉంటుంది ఒక పారాగ్రాఫ్, ఆర్ మేబీ డిపెండ్. ఓకే, డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, టాపిక్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వన్ ఐడియా. ఓకే, సో ఇట్ టాక్స్ అబౌట్ ఓకే వన్ మెయిన్ ఐడియా, గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో వస్తుంది ఇది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఫార్మాట్లో ఏమేమి ఉంటుంది, 3 ఫార్మాట్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మెయిన్ పైన వచ్చేసి హెడ్డింగ్ మీన్స్ టాపిక్ ఉంటుంది. దేని ఇంట్రొడక్షన్ అంటే దేని గురించి ఉంది. సో ఇంట్రడ్యూస్ ద మెయిన్ ఐడియా అంటే మీరు ఆ పారాగ్రాఫ్ దేని గురించి ఉంది ఆబ్వియస్లీ కదా, ఆ టాపిక్లోనే వస్తుంది అది. అండ్ అక్కడ మనం ఒక మెయిన్ ఐడియాగా వేయాల. సో దాన్ని చూసిన వెంటనే ఓకే, సో దిస్ ఈస్ ద హెడ్డింగ్ అంటే ఇది టాపిక్, సో దీని గురించి కింద మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేసి మనకి తెలిసిపోతుంది. సో టాపిక్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి టాపిక్ ఆఫ్ ద పర్టికులర్ పారాగ్రాఫ్ ఆర్ సెంటెన్స్. ఓకే, ఫైన్. కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఓకే, మీరు చూడండి. సో తర్వాత నేను మీకు పారాగ్రాఫ్ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, శాంపుల్ ఉన్నాయి. సో అవి నేను మీకు చూపిస్తాను. సో దీని తర్వాత మనకి సపోర్టింగ్ సెంటెన్స్ మెయిన్. ఓకే, చాలా మెయిన్. ఓకే, సో దీంట్లోనే మనకి మెయిన్ కంప్లీట్ డీటెయిల్ మొత్తం మనం దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సపోర్టింగ్ సెంటెన్స్. సో బాడీ ఆఫ్ ద పారాగ్రాఫ్ని అనుకోండి. సో మెయిన్ థింగ్ దీంట్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవ్రీథింగ్. వాట్ ఈస్ దట్ అంటే దేని గురించి ఉంది పారాగ్రాఫ్. సో దాంట్లో వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి సపోర్టింగ్ సెంటెన్స్లోనే సపోర్టింగ్ సెంటెన్స్ 1 కూడా ఉండొచ్చు, 2 కూడా ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. ఓకే, సో అట్లా వన్ సెంటెన్స్ అంటే 1 పారాగ్రాఫే కాకుండా నార్మలీ సో అది 2-3 పారాగ్రాఫ్లో మోస్ట్లీ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో అది సపోర్టింగ్ సెంటెన్స్ అంటే 2 పారాగ్రాఫ్ అనుకోండి. ఆ తర్వాత మెయిన్ వచ్చేసి కన్క్లూషన్. ఓకే, సో కన్క్లూడింగ్ సెంటెన్స్. ఓకే, సమ్మరైజ్ ద ఎండ్ ఆఫ్ ద అంటే ఏమి సో ఎండింగ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఫార్మాట్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో వచ్చి టాపిక్ ఉంటుంది, దెన్ సపోర్టింగ్ సెంటెన్స్ ఉంటుంది, దెన్ కన్క్లూడింగ్. ఓకే, చూడండి యూస్ఫుల్ సెంటెన్స్ స్టార్టర్స్ ఫర్. ఓకే, సో ఒక పారాగ్రాఫ్ని ఎట్లా అంటే టాపిక్ సెంటెన్స్ అంటే ఫస్ట్లీ సో దీంతో స్టార్ట్ మోస్ట్లీ. ఓకే, సో దీంట్లో నుంచి ఇది మోస్ట్లీ కీవర్డ్స్ దాంట్లో ఉంటే బాగుంటుంది. సో ఇన్ ద మీనింగ్తో స్టార్ట్ అవుతుంది, ఆర్ మేబీ ఫస్ట్లీతో స్టార్ట్ అవుతుంది. దీంట్లో టాపిక్ సెంటెన్స్లో ఇది ఈ వర్డ్స్ ఉండొచ్చు. దెన్ సపోర్టింగ్ సెంటెన్స్లో ఈ లింకర్స్ మనం యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కానీ, మోర్ ఓవర్ కానీ. ఓకే, అట్లా యూస్ చేయండి. ఓకే, అట్లా ఉంటే మనకి చాలా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. దెన్ లాస్ట్లో కన్క్లూడింగ్ దాంట్లో వచ్చేసి దేర్ ఫోర్ కానీ, ఇన్ కన్క్లూజన్ అనేసి మనకి లాస్ట్ దీంట్లో ఉంటుంది. కన్క్లూడింగ్ సెంటెన్స్లో ఈ వర్డ్స్ మనం యూస్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పలేము మోర్ ఓవర్ ఏ దాంట్లో యూస్ చేసుకోవచ్చు, టాపిక్లో వస్తుందా, సపోర్టింగ్ సెంటెన్స్లో వస్తుందా, లేకుంటే కన్క్లూడింగ్లో వస్తుంది అనేసి ఎగ్జామినర్ ఓకే దే కెన్ ఆస్క్, వాళ్ళు ఎట్లా అడగచ్చు. సో ద ఆన్సర్ షుడ్ బి సపోర్టింగ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ లిస్ట్ అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఓకే ఫీచర్స్ కూడా చూసుకుంటాం. నేను చెప్తాను మీకు ఫార్మాట్ ఎలా ఉంటుంది. సో ఫార్మాట్ అంటే ఇవి 3 parts ఉంటుంది దాంట్లో. ఓకే, టాపిక్ ఉంటుంది, దెన్ సపోర్టింగ్ ఉంటుంది, దెన్ కన్క్లూడింగ్, అంతే. ఈ 3 ఫార్మాట్స్ ఉంటుంది ఏదైనా పారాగ్రాఫ్.
ఓకే అంటే ఇవి 3 సెపరేట్ పార్ట్స్ అని అనుకోండి, అది ఫార్మాట్లో వస్తుంది. ఇప్పుడు ఫీచర్స్. ఓకే సో ఫీచర్స్ అంటే క్యారెక్టరిస్టిక్ అండ్ ఫీచర్స్ బోత్ ఆర్ సేమ్. ఓకే సో దానిలో ఏమేమి ఉంటుంది, సో దానికి ఫీచర్స్ ఏమేమి ఉంటుంది. సో యూనిటీ వన్ ఐడియా గురించి మాట్లాడాలి అది. ఓకే అంటే అంటే డిఫరెంట్ కాకుండా అంటే టాపిక్ డైవర్ట్ కాకుండా వన్ ఐడియా గురించి మాట్లాడుతూ ఉండాలి ఆ పారాగ్రాఫ్ చదివితే. ఓకే సో కోహరెన్స్ లాజిక్ కనెక్షన్. నో వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఏమి, సెంటెన్స్ టు సెంటెన్స్ కనెక్షన్ ఉండాలి. ఓకే వెరీ ఇంపార్టెంట్ ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. దీని మీనింగ్ అంటే ఏమి, ప్రాపర్ కనెక్షన్. ఓకే లైన్ టు లైన్ సెంటెన్స్ టు సెంటెన్స్ కనెక్షన్ ఉండాలి. అంటే ఏమి, సపోజ్ ఒక సెంటెన్స్ ఉంది, అది ఇట్ ఈస్ టాకింగ్ సంథింగ్ ఎల్స్, నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ అది సంథింగ్ ఎల్స్ మాట్లాడుతూ ఉంది, నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో అది వేరే గురించి మాట్లాడుతూ ఉంది. సో ఆబ్వియస్లీ అది కరెక్ట్ ఉండదు. సో కనెక్షన్ ఉండాలి. ఓకే సెంటెన్స్ టు సెంటెన్స్ ప్రాపర్ కనెక్షన్ ఉండాలి, లాజికల్ కనెక్షన్. ఓకే గెటింగ్ రైట్ ఫ్రెండ్స్. ఓకే సీక్వెన్స్, ఎస్ ఆబ్వియస్లీ సీక్వెన్స్ ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి. ఓకే ప్రాపర్ ఆర్డర్ ఇస్ ఓకే దట్ ఈస్ ఆల్సో దట్. కన్క్లూడింగ్ పార్ట్ పైన పోయేసి టాపిక్ కింద వచ్చేసి, ఆర్ మేబీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తము టాపిక్లోనే మీరు మెయిన్ సపోజ్ మీరు ఎక్స్ప్లెయిన్ మీ ఐడియాస్ అవన్నీ డీటెయిల్స్ మొత్తం టాపిక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే మళ్ళీ సపోర్టింగ్ సెంటెన్స్లో మెయిన్ బాడీ ఆఫ్ ద సెంటెన్స్ దాంట్లో ఏం బాడీ ఆఫ్ ద పారాగ్రాఫ్లో మీరు సరిగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, అట్లా కాకుండా ఒక ప్రాపర్ సీక్వెన్స్ అంటే మీ ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి. ఎస్ ఆబ్వియస్లీ అడ్వకేట్ డెవలప్మెంట్, సఫిషియంట్ డీటెయిల్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే మనం దేని గురించి పారాగ్రాఫ్ ఉంది దానికి సపోర్టివ్గా అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఖచ్చితంగా. సఫిషియంట్ డీటెయిల్ అంటే డీటెయిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే అది కూడా దాంట్లో ఇంక్లూడ్ కావాలి. ఇవన్నీ చూసుకొని మనం ఏం పారాగ్రాఫ్ రాయటం లేదు, మనం ఇవన్నీ ఫీచర్స్ వచ్చేసి మనకి దీంట్లో ఉండాలనేసి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావచ్చు. ఓకే సో అంటే ఏమి దీంట్లో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏం క్వశ్చన్ ఎలా ఫామ్ ఉంటుంది అనేసి చూడండి. వన్ ఆఫ్ ద ఓకే బిలో గివెన్ ఆప్షన్ వోంట్ కమ్ ఇన్ పారాగ్రాఫ్ రైటింగ్ అని ఉండొచ్చు. అంటే ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ వచ్చేసి పారాగ్రాఫ్ రైటింగ్లో మనం ఇంక్లూడ్ చేయలేం. సో చూడండి ఇవి అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే ఇంకా 1 వచ్చేసి మనకి తెలిసిపోతుంది అది చదివితేనే. ఓకే అది మనం రిమూవ్ చేయాలి. సో అట్లా సో ఇవి చూడండి యూనిటీ ఉండాలి. ఓకే దెన్ లాజికల్ కనెక్షన్, సెంటెన్స్ టు సెంటెన్స్ ప్రాపర్ కనెక్షన్ ఉండాలి. దెన్ ఓకే ప్రాపర్ సీక్వెన్స్లో ఉండాలి. దెన్ సఫిషియంట్ డీటెయిల్ ఉండాలి పారాగ్రాఫ్లో, మొత్తం చదివితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. పార్షల్ ఇన్ఫర్మేషన్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఓకే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. దెన్ కరెక్ట్ గ్రామర్ కూడా ఎస్ ఆబ్వియస్లీ సెంటెన్స్ మీనింగ్ కూడా ఉండాలి. ఓకే గ్రామటికల్ ఎర్రర్ ఓకే నో నాట్ యాక్సెప్టెడ్. సో గ్రామటికల్ ఎర్రర్ ఉండకూడదు, కరెక్ట్ గ్రామర్ యూజ్ చేయాలి. అండ్ ఓకే ఇండెంటేషన్. నో వాట్ ఈస్ ఇండెంటేషన్, మార్జిన్స్ కానీ ఓకే లైన్స్ స్పేసింగ్ కానీ అవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. ఓకే అది కూడా ప్రాపర్ ఫార్మాట్ మనం ఫాలో చేయాలి. ఓకే ఫైన్. నా ఇవి ఏమి ఇది నేను చెప్తాను మీకు టాపిక్ సెంటెన్స్ అంటే ఫస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లీ వాళ్ళు అడగచ్చు. సో ఆర్ ఫస్ట్లీ వచ్చేసి ఏ దాంట్లో వస్తుంది, టాపిక్ సెంటెన్స్లోనా సపోర్టింగ్ సెంటెన్స్లో కంక్లూడింగ్లో. సో ఫస్ట్లీ ఆబ్వియస్లీ ఫస్ట్లోనే వస్తుంది, ఇన్ ద బిగినింగ్ ఫస్ట్లీ ఈ దాంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. దెన్ సపోర్టింగ్ సెంటెన్స్లో మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ వచ్చేసి సపోర్టింగ్ సెంటెన్స్లో వస్తుంది. దెన్ దేర్ ఫోర్ ఆర్ ఇన్ కన్క్లూజన్ అవంతా లాస్ట్ కంక్లూడింగ్ పార్ట్లో వచ్చేసి అది వస్తుంది ఆ వర్డ్స్. ఫైన్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి చూసుకొని ఇంకా బాగా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైన్. సో ఆబ్వియస్లీ సో చెక్ లిస్ట్ అంటే థింగ్స్ ఎగ్జామినర్ లుక్ ఫర్ అంటే ఏమి నార్మల్గా దానికి ఒక సీక్వెన్స్ అంటే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాడు పారాగ్రాఫ్ మనం రాస్తే దాంట్లో ఏమేమి ఉండాలి. సో మనకి అవి ఎంత అవసరం లేదు, మనం జస్ట్ ఇది ఫోకస్ చేయాలా. చూడండి ఓకే ప్రాపర్ నేను చెప్పాను యూనిటీగా ఉండాలి అంటే ఏమి, ఎవ్రీ సెంటెన్స్ షుడ్ రిలేట్ టు టాపిక్ సెంటెన్స్ అంటే దేని గురించి ఇది మాట్లాడుతున్నారు దాని గురించే దాంట్లో ఉండాలా మీనింగ్. ఓకే గుర్తుపెట్టుకోండి యూనిటీగా ఉండాలా అంటే ఏమి, మనం దేని గురించి ఆ పారాగ్రాఫ్ రైటింగ్ ఉంది దాని గురించే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి, వేరే ఇన్ఫర్మేషన్ కాకుండా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్. దెన్ కోహరెన్స్ అది కూడా సేమ్ థింగ్. ఓకే యూజ్ ఆఫ్ లింకర్స్ ఇది వర్డ్ గుర్తుపెట్టుకోండి. లింకర్స్ అంటే ఏమి, కనెక్టర్స్. ఓకే కనెక్టర్స్ అంటే సెంటెన్స్ టు సెంటెన్స్ కనెక్ట్ చేసే వర్డ్స్ని లింకర్స్ అంటారు. ఓకే దానికి ఇంకో పేరు వచ్చేసి కనెక్టర్స్. ఓకే సో ఆబ్వియస్లీ కోహరెన్స్ అంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్, కనెక్షన్ ఉండాలా. సో దాంట్లో కోహరెన్స్లో వచ్చేసి మనం లింకర్స్ అనే వర్డ్స్ ఏమేమి యూజ్ చేసుకోవచ్చు ఏమేమి రావచ్చు. ఓకే హౌఎవర్, దేర్ ఫోర్, మోర్ ఓవర్, ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ వర్డ్స్ వచ్చేసి మనకి బాడీ ఆఫ్ ద అంటే ఏమి సెకండ్ ఉంది కదా సపోర్టింగ్ సెంటెన్స్లో ఇది రావచ్చు. ఓకే దెన్ దేర్ ఫోర్ ఇక్కడ కూడా ఉంది పర్వాలేదు దీంట్లో రావచ్చు, నో ఇష్యూస్. ఓకే డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అది ఇక్కడ ఉంది అనేసి. ఓకే నో ఇష్యూస్. సో ఇట్ షుడ్ బి అంటే ఈ వర్డ్స్ మోస్ట్లీ వాళ్ళు దే విల్ నాట్ ఆస్క్, వాళ్ళు ఏం అడగచ్చు అంటే లింకర్స్ గురించి అడతారు, కనెక్టర్స్ గురించి ఈ వర్డ్ అడతారు కానీ ఈ లింకర్స్ మనం దీంట్లో వస్తుంది అనేసి అట్లా అడుగుతారు. ఫైన్. ఆబ్వియస్లీ క్లారిటీ ఉండాలి. ఓకే సింపుల్ క్లియర్ సెంటెన్సెస్, అవాయిడ్ రిపీటేషన్. ఓకే సో
క్లారిటీ అండ్ ప్రిసిషన్ సింపుల్గా ఉండాలి. ఓకే, అంటే సెంటెన్స్ మరీ అంత టఫ్ కాకుండా అండ్ మరీ రిపీటెడ్ మరీ అండ్ ఓకే రిపీట్ కాకుండా. ఓకే, సో ఇట్ షుడ్ బిన్ ప్రాపర్. ఐ మీన్ అది చదివితే కానీ మనకి అది ప్రాపర్ దాంట్లో మీనింగ్ ఉండాలి, క్లియారిటీ షుడ్ బి దేర్. సో దట్ ఈస్ ద థింగ్. అంటే మీరేం రాయారు కదా నార్మల్లీ, మీరు యాజ్ పర్ ఎంసీక్యూస్ అంటే మన ఎగ్జామ్స్కి ఎట్లా ఉండాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి. యూనిటీ ఉండాలా, అది అంటే వన్ టాపిక్ గురించి మాట్లాడాలా, కోహరెన్స్ ఉండాలా, క్లారిటీ అండ్ ప్రిసిషన్. ఓకే, ఇది ఉండాలా. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ అంటే దీని మీనింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మీనింగ్ మీకు అర్థం అయితే మీరు ఈ టాపిక్ని హెడ్డింగ్ గుర్తు పెట్టుకుంటారనేసి. టాపిక్ది హెడ్డింగ్ గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీగా మనకి ఆన్సర్లు వచ్చేసి అక్కడ మనం టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెన్ ద మీనింగ్ ఇస్ క్లియర్, మీనింగ్ మనకి క్లియర్ ఉండిన తర్వాత ఆబ్వియస్లీ గ్రామర్ అండ్ వొకాబులరీ కరెక్టే ఉండాలా, పంక్చుయేషన్స్ అవన్నీ కరెక్టే ఉండాలా. అండ్ కన్క్లూజన్, ఒక కన్క్లూజన్ కూడా డెఫినెట్గా అంటే ఒక డెఫినెట్ ఎండింగ్. ఓకే, అంటే సడన్గా ఇన్కంప్లీట్గా ఉండేసి కాకుండా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అండ్ దాని తర్వాత కింద ఇన్ఫర్మేషన్ లేదు, పెండింగ్, ఇన్కంప్లీట్ అట్లా ఉండకూడదు. ఒక ప్రాపర్ ఎండింగ్ ఉండాలి. సో కన్క్లూజన్ అంటారు దాన్ని. ఓకే, ప్రాపర్ ఎండింగ్ అంటే దానికి ఒక సపోర్టింగ్ ఫస్ట్ టాపిక్ ఉంది, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ఏ ప్రాబ్లం ఏమి దాని గురించి, ఆ తర్వాత కన్క్లూజన్ ఏం చేయాలా అట్లా, దాన్ని కన్క్లూజన్ అంట. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలా అట్లా. సో దట్ ఈస్ కాల్డ్ కన్క్లూజన్. సో దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మనకి పారాగ్రాఫ్ రైటింగ్. ఓకేనా, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి టాపిక్స్ ఫార్మాట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి వాళ్ళ ఎగ్జామ్లో ఏముంది, ఫార్మాట్స్ అండ్ ఫీచర్స్ ఉంది. ఓకే, ఈజీనే. ఓకే, కింద ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను. సో అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి శాంపుల్. ఓకే, సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పారాగ్రాఫ్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. ఓకే, సో అంటే మీ దీని గురించి మొత్తం ఉంటుంది. సో ద టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్స్ అండ్ కన్క్లూడింగ్. ఓకే, సో చూడండి ఫస్ట్ త్రీ ఫార్మాట్ ప్రాపర్ ఫార్మాట్లోనే ఉంది. అండ్ ఇవంతా మొత్తం మనం చదివితే కంప్లీట్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్. అంటే పారామీటర్స్ అవన్నీ ఫాలో చేస్తూ ఉంది ఇది. ఓకే, అంటే మీ ఫీచర్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ పారామీటర్స్ ఇవి ఫాలో చేస్తుంది. ఓకే, అంతే ఇది మొత్తం మనం చదివితే వాటర్ గురించి ఇంపార్టెన్స్ గురించే ఉంటుంది ఇది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి టాపిక్, సపోర్టింగ్ సెంటెన్స్ అండ్ కన్క్లూషన్. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్ మై ఫేవరెట్ టీచర్. దీంట్లో కూడా టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్స్ అండ్ కన్క్లూడింగ్ సెంటెన్స్. ఓకే, ఇది కూడా. సో వన్ మోర్ ఫార్మాట్ చూడండి, నాట్ ఫార్మాట్, వన్ మోర్ ఇంకో ఎగ్జాంపుల్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్తీ ఫుడ్. వెరీ గుడ్. సో ఇది కూడా బాగుంది. ఓకే, టాపిక్. ఓకే, ఫస్ట్ అంటే టాపిక్ అంటే హెల్తీ ఫుడ్స్. ఓకే, హెల్తీ ఫుడ్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కీపింగ్ అవర్ బాడీ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్. ఓకే, మనం బాగా హెల్తీ ఫుడ్స్ తింటే మన బాడీ బాగుంటుంది అనేసి, స్ట్రాంగ్ అండ్ యాక్టివ్గా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు కింద చూడండి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, హెల్తీ ఫుడ్స్ అంటే ఏమేమి వస్తాయనేసి, దాంట్లో ఏమేమి ఫుడ్స్ ఐటమ్ మనం తింటే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది అనేసి, మినరల్స్ మనకి న్యూట్రిషనల్ వాల్యూ దొరికినట్ల ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూ దొరుకుతుంది. అండ్ మన లోపల నుంచి మన ఇమ్యూనిటీ పవర్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది అనేసి. ఇప్పుడు చూడండి అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కన్క్లూడింగ్ చూడండి. సో వీ షుడ్ ఆల్వేస్ చూస్ హెల్తీ ఫుడ్స్ టు స్టే ఫిట్ అండ్ హ్యాపీ. అందుకోసమే మనం అందరూ హెల్తీ ఫుడ్సే తినాలా, ఎందుకంటే మనం యాక్టివ్ అండ్ ఫిట్గా ఉంటాం అనేసి. సో చూడండి ప్రాపర్ సీక్వెన్స్లో ఉంది ఇది. ఓకే, సో ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 3 ఎగ్జాంపుల్స్ మీరు కావాలంటే చదువుకోండి. ఫైన్. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఎంసీక్యూస్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటాం. ఓకే, ఏ పారాగ్రాఫ్ మెయిన్లీ ఫోకస్ ఆన్. ఓకే, సో పారాగ్రాఫ్ దేని గురించి ఫోకస్ చేస్తుంది అనేసి, మెనీ అన్రిలేటెడ్ ఐడియాస్. నేను మీకు లాజిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంసీక్యూస్ ఆన్సర్ చేయాలంటే మనకి ఐదర్ వీ షుడ్ గో ఫర్ కరెక్ట్ ఆన్సర్ ఆర్ వీ షుడ్ గో ఫర్ రాంగ్ ఆన్సర్. ఓకే, అంటే మనకి సపోజ్ చూడండి కరెక్ట్ ఆన్సర్ కోసం వెతకాలి, లేకుంటే రాంగ్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి అవి అంతా మనం ఎలిమినేట్ చేసేయాలి 4 ఆప్షన్స్లో. అంటే మనం రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు చూడండి ఈ పారాగ్రాఫ్ మెయిన్లీ ఫోకస్ ఆన్. పారాగ్రాఫ్ దేని మీద ఫోకస్ చేస్తుంది? సో చూడండి దేని మీద ఫోకస్ చేస్తుంది. ఓకే, సో మెనీ అన్రిలేటెడ్ ఐడియాస్ అంటే అన్నెసెసరీ ఉన్న ఐడియాస్ని దాని మీరు గురించి ఉంటుంది. ఆల్రెడీ కంప్లీట్ నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఉండదు. సో ఇది రాంగ్ ఆన్సర్. సో వన్ మెయిన్ ఐడియా ఆబ్వియస్లీ చూడండి నేను చెప్పినాను మీకు వన్ మెయిన్ ఐడియా అనేసి. సో ఇదే ఉండొచ్చు ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం గ్రామర్ రూల్. గ్రామర్ రూల్ కోసం ఉండదు పారాగ్రాఫ్ రైటింగ్. ఓకే, అది ఏదో సంథింగ్ టాపిక్ మీద ఉంటుంది. గ్రామర్ గురించి ఓకే రూల్ మీద కాదు ఉండదు. అది ఓన్లీ పంక్చుయేషన్స్. కామాస్ ఫుల్ స్టాప్ గురించి ఉంటుందా? నో, అది వన్ మెయిన్ ఐడియా. ఇవన్నీ దాంట్లో వస్తాయి మళ్ళీ పంక్చుయేషన్స్, గ్రామర్స్ అవన్నీ దేంట్లో అది మెయిన్ ఐడియా దేని గురించి ఉంది అదే గురించి కంప్లీట్ ఉంటుంది. సో దాంట్లో గ్రామర్ రూల్స్, పంక్చుయేషన్ దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఇస్ కాల్డ్ ఆబ్వియస్లీ సపోర్టింగ్ మనకి టాపిక్. ఓకే, సో టాపిక్ సెంటెన్స్. సపోర్టింగ్ ఓకే లేదు, సెకండ్ అది కన్క్లూడింగ్ ఇది లేదు, కాంప్లెక్స్ అయితే అసలు ఉండదు. ఓకే ఫైన్. థర్డ్ వన్ చూద్దాం.
ద పర్పస్ ఆఫ్ టాపిక్ సెంటెన్స్ ఈజ్. సో ఫస్ట్ హెడింగ్ ఉంది చూడండి ఫార్మాట్లో, టాపిక్ సెంటెన్స్ దేనికోసం, అది పర్పస్, దాని పర్పస్ ఏమి. ఎండ్ ద పారాగ్రాఫ్, నో. ఎక్స్ప్లెయిన్ ద కన్క్లూజన్ లాస్ట్ పార్ట్ కదా, లేదు. సో ఇంట్రడ్యూస్, ఓకే, మెయిన్ ఐడియా ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ కాదు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైతే ఉంది. ఐ థింక్ యూ ఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ మీకు అర్థమవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. దట్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్. ద సెంటెన్సెస్ దట్ ఎక్స్ప్లెయిన్ అండ్ సపోర్ట్ ద టాపిక్ సెంటెన్స్ ఆర్ కాల్డ్. చూద్దాం. అంటే ద సెంటెన్సెస్ దట్ ఎక్స్ప్లెయిన్ అండ్ సపోర్ట్ ద టాపిక్ సెంటెన్స్ అంటే ఏమి, టాపిక్ సెంటెన్స్లో ఏ సెంటెన్స్ మనకి సపోర్టింగ్గా దాంట్లో యాడ్ అవుతాయి అనేసి చూద్దాం. ఏదేది? ఓకే, క్లోజింగ్ సెంటెన్సా? లేదు, క్లోజింగ్ కింద వచ్చేస్తుంది. సపోర్టింగ్ సెంటెన్సా? నో, సెకండ్ దాంట్లో వస్తుంది. క్వశ్చన్ సెంటెన్స్గా ఇర్రెలవెంట్. నా వాట్ ఈస్ మీన్ బై ఇర్రెలవెంట్? ఇర్రెలవెంట్ అంటే రిలవెంట్ కాకుండా, అంటే మీ టాపిక్ గురించి కాకుండా. ఈ వర్డ్కి మీనింగ్ తెలుసుకోవాలి మీరు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్డ్? ఓకే, అంటే మీ ఇర్రెలవెంట్ అంటే మనకి ఆ టాపిక్ రిలేట్ కాకుండా. ఆబ్వియస్లీ అట్లయితే కాదు కదా. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం దాని గురించి అది ఉండాలా. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, సో సపోర్టింగ్ సెంటెన్సా లేకుంటే క్వశ్చన్స్ సెంటెన్స్. సో స్టార్టింగ్లోనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటామా మనము నార్మల్ కాదు కదా. సో నార్మల్ టాపిక్ సెంటెన్స్ వచ్చేసి సపోర్టింగ్ సెంటెన్స్కి సపోర్ట్ చేసినట్ల ఆ టాపిక్లో ఉండాలి ఆ సెంటెన్స్. సో అది ఉంటే ఆ తర్వాత కింద సపోర్టింగ్ సెంటెన్స్కి అది దానికి లింక్ ఉంటుంది. చెప్పినాను కదా, ప్రాపర్ లింకింగ్ ఉండాలనేసి. సో దిస్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ఉండాలి. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. సో బై ద వే ఫ్రెండ్స్, కింద ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఓకే, మీరు కావాలంటే పీడిఎఫ్ని అడగండి. సో ఐ విల్ ప్రొవైడ్ యూ. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఇస్ నోన్ యాజ్, ఏముంది, కన్క్లూడింగ్. దిస్ ఇస్ ద ఆన్సర్. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఇస్ నోన్ యాజ్ వాట్? ఓకే, సో కన్క్లూడింగ్. ఓకే, fine. So which of the following helps to make a paragraph clear and meaningful? Okay, so paragraph కి నీట్ అండ్ క్లియర్గా మీనింగ్ఫుల్గా అది ఉండేదానికి ఏది హెల్ప్ చేస్తుంది? అన్రిలేటెడ్ లేదు. అన్రిలేటెడ్ ఐడియాస్ అంటే మీ రిలేట్ కాకుండా, అంటే మీ ఏదో ఒకటి ఐడియాస్. అన్రిలేటెడ్ అంటే దానికి లింక్ కాకుండా ఏదో ఒకటి ఐడియాస్, ఇది అయితే కాదు. సో యూజింగ్ లింకింగ్ వర్డ్స్ లైక్ ఫస్ట్లీ, ఆల్సో, దేర్ ఫోర్, ఇదే ఉండొచ్చు మోస్ట్లీ. ఓకే, ఇది ఉంటేనే మనకి క్లియర్గా అది ఓకే ప్రాపర్గా ఉంటుంది. సెంటెన్స్ కూడా అవి ఎంత సెంటెన్స్లో ఇవి అన్నీ ఉంటే అది క్లియర్గా ఉంటుంది. లింకింగ్ వర్డ్ నేను చెప్పిన, లింకింగ్ వెరీ ఇంపార్టెంట్. సో లింకింగ్ అనేది అదే మోస్ట్లీ ఉంటుంది. చూడండి ఆన్సర్ సి కూడా చూసాం. సో రైటింగ్ ఇన్ లాంగ్ కన్ఫ్యూజింగ్ సెంటెన్స్, ఆబ్వియస్లీ అంటే పెద్ద సెంటెన్స్ అది కన్ఫ్యూజ్ చేసినట్లు ఉంటుంది, ఉండదు. నో. ఓకే, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో సెకండ్ షుడ్ బి ద ఆన్సర్. లాస్ట్ కూడా చూసుకున్నాం. నాట్ ఆర్గనైజింగ్ థాట్స్ అంటే నాట్ ప్రాపర్ అరేంజ్మెంట్ లేదనేసి సెంటెన్స్ టు సెంటెన్స్, ఇది కూడా కాదు. ఓకే, ద ఆన్సర్ ఈజ్ B1. ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్, మీరేం చేయాలంటే కొత్త వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి. వాళ్ళు కూడా దే కెన్ ఆల్సో లర్న్. ఫైన్. ఏ గుడ్ పారాగ్రాఫ్, ఇప్పుడు 7th చూసాం. ఏ గుడ్ పారాగ్రాఫ్ షుడ్ హ్యావ్, ఒక మంచి పారాగ్రాఫ్లో ఏమేమి ఉండాలి? ఓకే, నో కన్క్లూజనా? ఆబ్వియస్లీ కన్క్లూజన్ ఉండాలి. ఇది ఉండదు ఆన్సర్. ఓన్లీ లాంగ్ సెంటెన్సెసా? ఇది కూడా ఉండదు ఆన్సర్స్. ర్యాండమ్ ఐడియాస్, ఏదో ఒకటి మైండ్లో వచ్చిందా, ఓకే, దాంట్లో యాడ్ చేశారు, అట్లా ఉండాలా? నో. యూనిటీ ఉండాలి అండ్ కోహరెన్స్. చెప్పినాను కదా, యూనిటీ ఉండాలి అండ్ కోహరెన్స్ అంటే మీ కనెక్షన్స్, సెంటెన్స్ టు సెంటెన్స్ కనెక్షన్స్. సో దిస్ షుడ్ బి ద ఆన్సర్. ఓకే, దెన్ ద క్వాలిటీ ఆఫ్ కోహరెన్స్ ఇన్ ఎ పారాగ్రాఫ్ మీన్స్. కోహరెన్స్కి దీని మీనింగ్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోహరెన్స్ అనేసి? కనెక్టివిటీ నేను చెప్పినాను కదా, సెంటెన్స్ ఆర్ కనెక్టెడ్ లాజికల్లీ, అంటే ఒకదానికి లాజికల్లీ అంటే ఏమి కనెక్షన్ ఉండాలా. అంటే ఫస్ట్ 2 సెంటెన్స్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ 3rd 4th సెంటెన్స్ ఏదో డిఫరెంట్ టాపిక్ గురించి ఉంది, అట్లా ఉంటే నో. ఓకే, కనెక్షన్ దాని రిలేటెడ్ ఏదో ఒకటి అది కింద కూడా ఉండాలా. సో ఇదే ఫస్టే ఆన్సర్. నెక్స్ట్ ఏముంది? వర్డ్స్ ఆఫ్ డిఫికల్ట్ వర్డ్స్ అవసరం లేదు. డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నా కూడా అది కనెక్షన్లో ఉండాలా, కనెక్టివిటీ. హ్యాండ్ రైటింగ్ ఈజ్ నీట్. హ్యాండ్ రైటింగ్తో మనకి హ్యాండ్ రైటింగ్ అది అయితే కామన్, అది అయితే నీట్ కంపల్సరీ అది ఉండాలి. పారాగ్రాఫ్ ఈ షార్ట్ అన్నా లాంగ్ ఉన్నా మనకి అది కాదు మెయిన్ ఆన్సర్. ఓకే, దానికి మెయిన్ కనెక్షన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ రైటింగ్ బాగుంది, పారాగ్రాఫ్ కూడా షార్ట్ ఉంది ఆర్ లాంగ్ ఉంది, వర్డ్స్ కూడా కొన్ని ఈజీ డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయి, కానీ కనెక్టివిటీ లేదు, అంటే కనెక్షన్ లేదు. ఫస్ట్ సెంటెన్స్ తర్వాత నెక్స్ట్ 4th రావాలా, చూడండి ఆ సెంటెన్స్ వచ్చేసింది, నెక్స్ట్ మధ్యలో 2nd రావాల్సింది కింద 5th వెళ్ళిపోయింది, అట్లా కనెక్టివ్ లేకుండా అది మీనింగ్ ఉండదు. సో ద ఆన్సర్ షుడ్ బి దిస్ వన్. సో ఏ పారాగ్రాఫ్ బికమ్స్ టూ వీక్ వెన్. ఓకే, ఒక పారాగ్రాఫ్ చాలా వీక్ అయిపోతుంది ఎలా, ఎప్పుడు? ఓకే, సో ఎస్ ఆబ్వియస్లీ చూడండి, ఇట్ హ్యాస్ ఓన్లీ 1 మెయిన్ ఐడియా. ఓకే, ఆబ్వియస్లీ ఇది 1 మెయిన్ ఐడియానే ఉండాలా, ఇది అయితే ఉండదు ఆన్సర్స్. ఎస్ అన్రిలేటెడ్ పాయింట్స్ అంటే దానికి రిలేట్ కాకుండా ఏందో పాయింట్స్ దాంట్లో, అంటే మనం మాట్లాడుతున్నాం. ఓకే, సపోజ్
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్రిలేటెడ్ పాయింట్స్ అంటే మీకు చూడండి, సపోజ్ పారాగ్రాఫ్ ఇండిపెండెన్స్ డే గురించి ఉంది. ఓకే, సో పారాగ్రాఫ్ ఇండిపెండెన్స్ డే గురించి ఇది, దాంట్లో రాసిన వాడు అంటే రైటర్ వచ్చేసి దాంట్లో వచ్చేసి అతనికి ఇష్టం ఏమి ఆ ఫుడ్ ఐటమ్స్ గురించి దాంట్లో క్లబ్ చేసే కదా లే కదా. సో అన్రిలేటెడ్ ఐడియాస్. ఓకే, సో అది మోస్ట్లీ సో అట్లా ఏమైనా లేకుంటే సంథింగ్ ఎల్స్ ఏదో వేరే ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉంటే దాంట్లో అది వీక్ అయిపోతుంది. సో ఇదే ఆన్సర్ ఉండాలి. ఓకే, కింద కూడా చూసుకున్నాం. సో ఇట్ హ్యాస్ ఎ క్లియర్ కన్క్లూజన్. సో క్లియర్గానే ఉండాలి కదా కన్క్లూషన్స్. సో ఇది కూడా ఉండదు ఆన్సర్. ఓకే, దెన్ ఇట్ యూజెస్ ప్రాపర్ లింకింగ్ వర్డ్స్ ఉండాలా, క్లియర్ కన్క్లూజన్ ఉండాలా, వన్ మెయిన్ ఐడియా ఉండాలా, కానీ అన్రిలేటెడ్ పాయింట్స్ ఉండకూడదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్, బి ఈస్ ద ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింకింగ్ వర్డ్స్లో ఏవేవి వస్తాయి దానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఉండే చూసుకోండి. వేటా ఉండు లేదు, డిఫరెంటా ఓకే, సో ఇది కూడా ఉండదు. సిగ్నిఫికెంటా అంటే ఇంపార్టెంట్, అది కూడా ఉండదు. సో హౌఎవర్, ఓకే దిస్ ఇస్ ద బి ఈస్ ద ఆన్సర్. ఓకే, సో హౌఎవర్ అంటే అఫీషియలీ హౌఎవర్ వచ్చేసి బర్డ్కి నార్మల్లీ బర్డ్కి మనం హౌఎవర్ యూజ్ చేస్తాం, అంటే అఫీషియలీ వి యూజ్ హౌఎవర్. సో దిస్ షుడ్ బి ద ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ పారాగ్రాఫ్ రైటింగ్. సో ఇక్కడ MCQs కూడా ఉన్నాయి శాంపుల్, దెన్ 3 MCQ శాంపుల్ అంటే క్వశ్చన్స్, దెన్ 3 శాంపుల్ పారాగ్రాఫ్ రైటింగ్, అది కూడా 3 నేను మీకు ఈరోజు వీడియోలో మీకు ఇస్తున్నాను. నా ఈ వీడియో ఇది చూస్తే మళ్ళీ మీకు వేరే వీడియో చూసే అవసరం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో డిస్కోర్స్లో చాలా మంది మెసేజ్ కూడా చేస్తున్నా డిస్కోర్స్లో ఒక వీడియో చేయండి అనేసి. సో టుడేస్ టాపిక్ ఇస్ లెటర్ రైటింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మనకి 1 సెకండ్. ఫైన్. ఓకే, సో నార్మలీ కంప్లీట్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, బాగా వినండి. ఓకే, సో ఫస్ట్ టైప్స్ చూద్దాం. ఓకే, సి లెటర్స్ వచ్చేసి నార్మల్గా 2 టైప్స్ ఉంటాయి. ఓకే, వన్ ఈజ్ ఫార్మల్, అనదర్ వన్ ఈజ్ ఇన్ఫార్మల్. ఈ 2 టైప్స్ ఉంటాయి, వేరేది ఉండదు. ఓకేనా, ఒకటి ఫార్మల్స్ అండ్ అనదర్ వన్ వచ్చేసి ఇన్ఫార్మల్స్. ఈ 2నే ఉంటాయి. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫార్మల్ వచ్చేసి పర్సనల్ లెటర్స్ కూడా అనొచ్చు మనం. ఫార్మల్ అంటే అఫీషియల్ లెటర్ కూడా అనొచ్చు. ఓకే, ఫార్మల్ లెటర్స్కి అఫీషియల్ లెటర్ కూడా అనొచ్చు మనం. ఇన్ఫార్మల్ అంటే పర్సనల్ లెటర్స్ కూడా అనుకోవచ్చు. ఎలా అఫీషియల్ అంటే ఇక్కడ కింద చూడండి. సో ఫార్మల్ లెటర్స్లో ఏముంటుంది, ఫార్మల్ లెటర్స్ అంటే ఏదైనా అఫీషియల్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం చూడండి. ఓకే, సో ఏదైనా అఫీషియల్ పర్పస్ కోసం, ఓకే అంటే మీ బిజినెస్కి కానీ, ఓకే కంపెనీస్కి కానీ, ఏదైనా కంప్లైంట్స్కి కానీ, ఓకే న్యూస్ ఎడిటర్కి కానీ, సో అట్లా ఎవరికైనా మనం అఫీషియల్ ఒక డిపార్ట్మెంట్కి రాస్తే అది ఒక ప్రాపర్ వేలో మనం రాస్తాం. సో దాన్ని మనం ఫార్మల్ లెటర్స్ అంటాం. సో ఈరోజు వీడియో మనం ఫార్మాట్ కూడా చూస్తాం. ఓకే, మళ్ళీ దానికి తర్వాత మనం చూడండి ఎలా ఫార్మాట్ ఉంది. సో అది కూడా కవర్ చేసుకున్నాం. సో అంటే ఫార్మల్ లెటర్కి ఫార్మాట్ ఏది, ఇన్ఫార్మల్ లెటర్కి ఫార్మాట్ ఏది, సో అవన్నీ నేను ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్లీజ్ మీరు ఎండ్ వరకు చూడండి. ఓకేనా, ఫైన్ ఫ్రెండ్స్. సో నేనేం చెప్తానంటే ఫార్మల్ లెటర్స్. సో ఫార్మల్ లెటర్స్ వచ్చేసి మనం చెప్పాలంటే అఫీషియల్ లెటర్స్. సో ఏదైనా ఆఫీస్కి మనం రాసాం చూడండి అఫీషియల్ పర్పస్ కోసం, అది మనకి ఫార్మల్ లెటర్స్లో మనం దానికి ఒక ప్రాపర్ వేలో అది రాయాలి, దాంట్లో వస్తుంది అది. ఇన్ఫార్మల్ లెటర్స్ని పర్సనల్ లెటర్స్ కూడా అంటాం. అంటే మీ ఇన్ఫార్మల్ అంటే పేరులోనే ఉంది. ఇన్ఫార్మల్ అంటే ఏమి మన ఫాదర్కి, మదర్కి, ఒక ఫ్రెండ్కి, బ్రదర్కి, సిస్టర్స్కి అట్లా రాసుకుంటాం చూడండి. సో అది ఇన్ఫార్మల్ లెటర్ అంటాం. ఓకే, సో 2 టైప్స్ ఉన్నాయి, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఇప్పుడు ఫార్మాట్ చూద్దాం. ఓకే, సో నార్మలీ 3 టైప్స్ ఉంటాయి ఫార్మాట్స్ కూడా. ఓకే, చూడండి ఇక్కడ. సో మీకు ఇక్కడ చూడండి ఇంటెండెడ్ ఫార్మాట్ ఆర్ దీన్ని ట్రెడిషనల్ ఫార్మాట్ కూడా అంటారు. ఓకే, మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. సో ఏది ట్రెడిషనల్ ఫార్మాట్ ఏది అనేసి, ద ఆన్సర్ షుడ్ బి ఇంటెండెడ్ ఫార్మాట్ ఆర్ ఇంటెండెడ్ ఫార్మాట్కి మన విచ్ ఇస్ ద ట్రెడిషనల్ వన్ ఎట్లా అడగొచ్చు వాళ్ళు. ఓకే, సో ఇది చూసుకోండి బాగా. ఓకే, ఇంటెండెడ్ ఫార్మాట్ అంటే ట్రెడిషనల్ ఫార్మాట్ అనేసి, దెన్ బ్లాక్డ్ ఫార్మాట్ అండ్ ఫుల్లీ బ్లాక్ ఫార్మాట్. ఓకేనా, సో ఫస్ట్ మనం ఇంటెండెడ్ ఫార్మాట్ చూద్దాం. అంటే మీ ట్రెడిషనల్ మనం రాస్తాం చిన్న ముందు కాలంలో అంటే బిఫోర్ మనం ఎట్లా రాస్తా ఉంటుంది, సో దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు అది చూసుకుంటాం. ఓకే, దిస్ ఇస్ ద వన్. చూడండి ఫ్రెండ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటుంది, రైట్ సైడ్ ప్లేస్ డేట్ రాస్తూ ఉంటుంది కదండి ఫ్రెండ్స్. నార్మల్గా మనం అట్లే రాస్తూ ఉంటుంది. ఓకే, డేట్ ప్లేస్ రైట్ సైడ్. సో ఈ ఫార్మాట్ చూసుకోండి. ఓకే, ఫార్మాట్ నుంచి కూడా ఎగ్జామ్స్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, బాగా చూసుకోండి. దిస్ ఈస్ ట్రెడిషనల్ ఫార్మాట్ అంటే మీ ఇంటెండెడ్ ఫార్మాట్. దీంట్లో మనసి ప్లేస్ అండ్ డేట్ రైట్ సైడ్ వస్తుంది. దాని కింద ఓకే సెండర్స్ అడ్రస్, దెన్ రిసీవర్స్ అడ్రస్, దెన్ గ్రీటింగ్, సాల్యుటేషన్. ఈ సాల్యుటేషన్లో ఏం వస్తుంది చెప్తాను. అది డియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ ఉంటే మనకి డియర్ సార్ అట్లా. ఓకే, సో డియర్ సార్ కాదు, సో ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్టెడ్ సార్ అట్లా వస్తుంది. సో మన పర్సనల్ ఉంటే డియర్ ఫ్రెండ్, డియర్ ఫాదర్ అట్లా వస్తుంది. ఫైన్ అయినా. సో మళ్ళీ తర్వాత 5 స్పేస్ తర్వాత బాగా వినండి, 5 స్పేస్ తర్వాత సబ్జెక్ట్ రెఫరెన్స్ ఉండాలి. ఓకే, 5 స్పేస్ తర్వాత ఏ దాంట్లో ఇది ట్రెడిషనల్ ఫార్మాట్లో మనం ఇట్లా రాస్తా ఉంటాం మీ ఫ్రెండ్స్. ఓకేనా, సో బాగా వినండి. సబ్జెక్ట్ ఎక్కడ రాస్తామంటే వీ హ్యావ్ టు గివ్ 5 స్పేస్ అండ్ రెఫరెన్స్. 5 స్పేస్ తర్వాత మనం ఇది రాయాలి. దెన్ బాడీ ఆఫ్ ద లెటర్, బాడీ కూడా మనకి 3 పారాగ్రాఫ్లో రాయాలి. ఓకే, సో దాంట్లో కూడా ఏ బాడీ ఆఫ్ ద లెటర్లో ఏమేమి రాయాలి అది కూడా మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. ఓకేనా, అంటే
కొద్దిగా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దెన్ సో లీవ్ టేకింగ్ అండ్ సిగ్నేచర్. లీవ్ టేకింగ్ అంటే మీ యోర్స్ ఫెయిత్ఫుల్లీ అవి వస్తాయి కదా అది. సో ఇది మనం ట్రెడిషనల్, ఓకే. సో ట్రెడిషనల్ ఫార్మాట్లో మనం ఇట్లా ఈ ఫార్మాట్ ఉంటుంది లెటర్ రాసేది. ఓకే, బాగా చూసుకోండి. అండ్ బై ద వే ఫ్రెండ్స్, ఓకే, ఇది మీకు పీడిఎఫ్ కావాలంటే ఓకే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను మీకు పంపించేస్తాను. ఓకేనా? సో మీ పీడిఎఫ్ నో ప్రాబ్లం, మీకు నేను వాట్సాప్లో పంపించేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం రాసినారు. ఇన్ ద ట్రెడిషనల్ ఫార్మాట్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ మార్జిన్. అది ఎక్స్ప్లెయిన్ చేసినారు, పైన ఏముంది అది కింద ఎక్స్ప్లెయిన్ చేసినారు. వెరాజ్ సో డేట్ లీవ్ టేకింగ్ అండ్ సిగ్నేచర్ ఆర్ టువర్డ్స్ ద రైట్ మార్జిన్. సో అదే ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఓకే, డేట్ పైన ఉంటుంది అండ్ సి లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ అని చెప్తున్నా ఏ పక్క ఉంటుంది అనేసి. దెన్ ఓకే, మెయిన్ పంక్చుయేషన్ గురించి చూడండి. ఓకే, ద సబ్జెక్ట్ లైన్ అండ్ ద బాడీ ఆఫ్ ద లెటర్ స్టార్ట్స్ 5 స్పేసెస్ చెప్తున్నాను నేను, 5 స్పేసెస్ అనేసి. ఓకే, ఫ్రమ్ ద లెఫ్ట్ మార్జిన్. ఇప్పుడు పంక్చుయేషన్ మార్క్స్ వచ్చేసి మీకు ఆర్ యూజ్డ్ ఇన్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ సాల్యుటేషన్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ కాంప్లిమెంటరీ క్లోజ్. అంటే మనం ఇక్కడ ముందు రాసే దాంట్లో వచ్చేసి మనం పంక్చుయేషన్ అంటే మీ కామా ఫుల్ స్టాప్ అవి మనం ఫాలో చేస్తాం. ఓకే, సో ఇది దిస్ ఈస్ అబౌట్ ఇంటర్నెట్ అంటే మీ ట్రెడిషనల్ ఫార్మాట్. ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లో వెళ్దాం. ఓకే, బ్లాక్ ఫార్మాట్. నా బ్లాక్ ఫార్మాట్ చూసుకోండి ఎలా ఉంది చూసుకోండి. ఓకే, మీకు కావాలంటే పీడిఎఫ్ కోసం నాకు అడగండి, నేను పంపించేస్తాను మీకు. వాట్సాప్లో జస్ట్ మెసేజ్ చేయండి. ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెండర్స్ అడ్రస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, సెండర్స్ అడ్రస్ అంటే మీ ఫ్రమ్ అడ్రస్. ఓకే, ఫ్రమ్ అడ్రస్. సో ఇది బ్లాక్ ఫార్మాట్. ఓకే, దెన్ డేట్ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోతుంది. రైట్ హ్యాండ్ వచ్చేసి మనకి రైట్ హ్యాండ్ సైడ్ డేట్ ఒకటి వెళ్ళిపోతుంది. దెన్ రిసీవర్స్ అడ్రస్ అంటే ఏమి టు అడ్రస్. ఓకే, ఆ తర్వాత సాల్యుటేషన్, దెన్ సబ్జెక్ట్ చూడండి లెఫ్ట్ ఫార్మాట్, లెఫ్ట్ అలైన్మెంటే ఉంది, కంప్లీట్ లెఫ్ట్ అలైన్మెంటే ఉంది. బాడీ ఆఫ్ ద లెటర్, క్లోజింగ్, ఓకే, దెన్ సిగ్నేచర్ అంతా లెఫ్ట్ సైడే ఉంటుంది, రైట్ సైడ్ ఏది లేదు, ఓన్లీ డేట్ తప్ప. ఏ దాంట్లో బ్లాక్ ఫార్మాట్లో. ఓకే, కింద ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు వాళ్ళు. ఓకే, సో ఇన్ ద బ్లాక్ ఫార్మాట్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ మార్జిన్ ఎక్సెప్ట్ ద డేట్ విచ్ ఈస్ టువర్డ్స్ ద రైట్ మార్జిన్. ఓకే, సో ఎక్సెప్ట్ డేట్ అది ఒకటి రైట్ సైడ్ ఉంటుంది, మిగతా అంతా లెఫ్ట్ సైడే ఉంటుంది. ఓకేనా? నా పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ ఒమిటెడ్ ఎక్సెప్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ ద లెటర్. అంటే మీ పంక్చుయేషన్ ఏది మనం యూస్ చేయకూడదు, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ మనం యూస్ చేయకూడదు. ఇక్కడ వాళ్ళు రాశారు జస్ట్ సెండర్స్ అని అపోస్ట్రఫీ ఎస్, కానీ మనం అడ్రస్లో మనం అడ్రస్ రాస్తాం కదా, పేరు ఉంటుంది. ఓకే, సో ఇది కూడా నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్లో కూడా ఏముంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ నెంబర్ ఉంటుంది. ఓకే, నేమ్ కింద వచ్చేస్తుంది, డోర్ నెంబర్ ఉంటుంది, ఆ ఏరియా పేరు ఉంటుంది అండ్ ఆ ఊరు పేరు, దెన్ పిన్ కోడ్, అంతే. ఓకే, టు అడ్రస్ అండ్ ఫ్రమ్ అడ్రస్లో ఫైన్. నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్స్ వచ్చేసి మనకి ఒమిట్ చేయాలి, అంటే మనం చేయకూడదు, యూస్ చేయకూడదు ఎక్సెప్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చేసి బాడీ ఆఫ్ ద లెటర్ కూడా మీకు చెప్తాను చూడండి. సబ్జెక్ట్ అయిన తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ కూడా 3 పారాగ్రాఫ్లో ఉండాలి. అవి కూడా మీకు ఫర్దర్ ఓకే ముందు మీకు చెప్తాను చూడండి. ఓకే, సో దాంట్లో బాడీ ఆఫ్ ద లెటర్ కూడా 3 పారాగ్రాఫ్లో ఏ పారాగ్రాఫ్లో ఏది ఉండాలనేసి, ఫస్ట్ పారాగ్రాఫ్ ఏమి ఉండాలా, సెకండ్లో ఏమి ఉండాలా, థర్డ్లో ఏమి ఉండాలనేసి అవి తర్వాత నేను ముందు మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ మీకు లెటర్ రైటింగ్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనం ట్రెడిషనల్ ఫార్మాట్ చూసాం, దెన్ బ్లాక్ ఫార్మాట్ చూసాం, నెక్స్ట్ ఫుల్లీ బ్లాక్ ఫార్మాట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఫుల్లీ బ్లాక్ ఫార్మాట్. ఓకే, సో ఇక్కడ సెండర్స్ అడ్రస్ ఫస్ట్లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. ఓకే, దెన్ మెయిన్ మీకు ఒకటి చెప్పాలి, డేట్ ఫార్మాట్. వెరీ 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 ఇంపార్టెంట్, డేట్ ఫార్మాట్. ఓకే, డేట్ ఫార్మాట్ వచ్చేసి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, సపోజ్ 10/3/2019. ఓకే, సో 10/5/2000 అట్లా కాకుండా 10 ఓకే మార్చ్ 2019. ఇక్కడ మనకు ఇది కూడా సో 10th మార్చ్ అట్లా ఉండకూడదు. ఓకేనా, 10th మార్చ్ ఉండకూడదు ఫ్రెండ్స్, 10th కాదు 10 కామా. ఓకే, నార్మలీ చెప్పాలంటే మంత్ తర్వాత మనం కామా ఇస్తాం, అట్లా కూడా వద్దు. ఓకే, సో ఏం ఉండకూడదు, డైరెక్ట్ రాసేయాలా. దెన్ రిసీవర్స్ అడ్రస్ ఒక 3 లైన్లో రాసేయాలి. ఇక్కడ చూడండి, టు ద ఎడిటర్. ఓకే, ద టైమ్స్ ఆఫ్ ఇండియా విజయవాడ. ఓకే, దెన్ సబ్జెక్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడే. నేను మీకు చెప్పినాను బాడీ ఆఫ్ ద లెటర్లో మనకి 3 పార్ట్స్ ఉంటుంది అనేసి. ఓకే, ఏమనేసి ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ అంటే మనం అడుగుతున్నాం. ఓకే, సో ఆ తర్వాత మనం మెయిన్ కంటెంట్ దేనికోసం రాసాము. ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్, మీరు ఎవరు, ఓకే మీ గురించి ఇంట్రొడక్షన్ చేయండి. దెన్ మెయిన్ కంటెంట్ దేనికోసం రాశారు, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఆల్రెడీ మీకు సబ్జెక్ట్లో కొద్దిగా చెప్పింటారు. నో బై ద వే సబ్జెక్ట్లో ఏముంటుందంటే సబ్జెక్ట్లో వచ్చేసి 4-5 వర్డ్స్ 6 వర్డ్స్లో మనం రాయాలి. సో మీరు దేని గురించి లెటర్ రాస్తున్నారు దానికి ఒక షార్ట్ కట్ ఇక్కడ రాయాలి. ఓకేనా, 5 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక లీవ్ కోసం మీరు అప్లై చేస్తున్నారు. సో ఒక లీవ్ కోసం అప్లై చేస్తున్నారు. సో రిగార్డింగ్ 5 days లీవ్ అని రాయాల. రిగార్డింగ్ 5 days లీవ్.
సో తెలిసిపోతుంది దాన్ని చూసిన వెంటనే సబ్జెక్ట్లో ఓకే ఈ లెటర్ లీవ్ గురించి చెప్తా ఉందనేసి, ఈ లెటర్ ఏదో లీవ్ పర్మిషన్ గురించి ఉంటుంది అనేసి. ఓకే సో ఆర్ మీకు పర్మిషన్ రిగార్డింగ్ 5 days లీవ్ ఎట్లన్నా అడగచ్చు. ఓకే లేకుంటే ఏదైనా కంప్లైంట్ ఉంటే రిగార్డింగ్ కంప్లైంట్ అబౌట్ పోతోల్స్ ఇన్ అవర్ ఏరియా. నా వాట్ ఈస్ పోతోల్స్ అంటే మీ వర్షం వల్ల మన ఏరియాలో ఓకే మొత్తం గుంతలు అయిపోతాయి కదా, దాన్ని పోతోల్స్ అంటారు. ఓకే సో అట్లా నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిపార్ట్మెంట్స్కి మీరు రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా వచ్చేసి మీకు అదర్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ అయిపోయింది, ఓకే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎట్లా. సో అట్లా జస్ట్ మీకు జస్ట్ రఫ్ ఐడియా తీసుకోండి. సో దాని గురించి ఆ లెటర్ గురించి మీకు సబ్జెక్ట్లో ఒక రఫ్ 4-5 wordsలో రిగార్డింగ్ పెట్టేసి మీరు రాయాలి. దెన్ బాడీ ఆఫ్ ద లెటర్లో వచ్చేసి ఫస్ట్ ఇంట్రొడక్షన్, దెన్ మెయిన్ కంటెంట్ ఉండాలా, దెన్ కన్క్లూజన్. ఓకే సో కన్క్లూజన్లో మీరు తొందరగా ఓకే నేనేమనుకుంటే మీరు తొందరగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు. ఓకే మీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్క్లూజన్లో వచ్చేసి ఓకే నేను ఏమనుకున్నట్టే మీరు దీని మీద తొందరగా యాక్షన్ తీసుకుంటారనేసి నేను అనుకుంటాను. దెన్ థ్యాంకింగ్ యూ ఆర్ సిన్సియర్లీ ఆర్ ఫెయిత్ఫుల్లీ, ఇది అఫీషియల్ లెటర్. ఓకే అందుకోసం యూఆర్ సిన్సియర్లీ ఫెయిత్ఫుల్లీ అది యూస్ చేసి సిగ్నేచర్ మీ పేరు రాయాలా. ఓకే నా ఇక్కడ ఓకే ఇప్పుడు చూడండి in fully block format everything including the date starts from the left margin. Okay punctuation marks are omitted except in the body of the letter. Okay same thing. Okay అంటే మీ everything start from the left hand side only. ఓకే అంటే డేట్ ఫార్మాట్ కూడా చూసుకోండి ఏముంది ఫార్మాట్ అదే ఉండాలి. దెన్ బాడీ ఆఫ్ ద లెటర్లో ఒకటి మనం పంక్చుయేషన్ మార్క్స్ ఫుల్ స్టాప్స్ కామర్స్ అది యూస్ చేయాలి, మిగతా ఏ ప్లేస్లో మనం యూస్ చేయకూడదు. ఓకే సో నోట్ ఏదో పెట్టినాను నోట్. ఓకే ఎనీ వన్ ఆఫ్ ద 3 formats కెన్ బి యూస్డ్ ఇన్ రైటింగ్ ఏ లెటర్. ఓకే చెప్పాలంటే ట్రెడిషనల్ ఫార్మాట్ ఓకే దెన్ బ్లాక్ ఫార్మాట్ ఆర్ మేబీ ఫుల్లీ బ్లాక్ ఫార్మాట్ ఈ 3లో ఏది యూస్ చేసి ఏదైనా యూస్ చేయొచ్చు. కానీ మనం ఈ మధ్య ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా మనం నార్మల్గా ఫేమస్ ఓకే యూస్ చేయాల్సింది ఆర్ యూస్ చేస్తున్నాం ఏది అంటే ఫుల్లీ బ్లాక్ ఫార్మాటే. ఓకే అది కూడా ఉంది చూడండి. ఓకే సో ఎనీ వన్ ఆఫ్ ద 3 formats కెన్ బి యూస్డ్ ఇన్ రైటింగ్ ఏ లెటర్. అట్ ప్రెసెంట్ ద ఫుల్లీ బ్లాక్ ఫార్మాట్ ఈస్ ఫాలోడ్ ఫార్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. అంటే ఏమి ఫుల్లీ బ్లాక్ అంటే ఇదే. సో అంటే ఏమి ఇన్ఫార్మల్ అంటే పర్సనల్ కోసం కూడా, దెన్ అఫీషియల్ పర్పస్ కోసం కూడా, ఓకే ఇన్ అఫీషియల్ పర్పస్ కోసం కూడా ఇదే ఫార్మాట్ మనం యూస్ చేయాలి. ఓకే సో ఇదే ఫేమస్ చూడండి, ఇదే మనం యూస్ చేయాలి. సో ఎగ్జామ్లో అడగచ్చు ఏదన్నా. ఓకే సో ఎగ్జామ్లో బాడీ ఆఫ్ ద లెటర్ కూడా పార్ట్స్ అడగచ్చు. బాడీ ఆఫ్ ద లెటర్ మనం ఎన్ని పారాగ్రాఫ్ ఉండాలి, సో 3 paragraph ఉండాలి. ఫస్ట్ దాంట్లో ఇంట్రొడక్షన్, దెన్ మెయిన్ కంటెంట్, దెన్ కన్క్లూజన్. ఓకే సో సబ్జెక్ట్లో దేని గురించి సబ్జెక్ట్లో మనం మెన్షన్ చేయాలి. సో మీకు ఆ లెటర్ గురించి ఒక షార్ట్కట్లో ఒక 5-6 wordsలో మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి అది రాయాలి. ఓకే ఇంకా చూడండి. ఓకే సో పార్ట్స్ ఆఫ్ ద లెటర్ చూసుకున్నాం ఇప్పుడు. ఓకే సో లెటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటుంది, హెడ్డింగ్ ఉంటుంది, గ్రీటింగ్ ఓకే ఆర్ సాల్యుటేషన్ అంటారు. దెన్ ఓకే సో బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్, ఓకే సూపర్ స్క్రిప్షన్. సో ఇక్కడ కావాలంటే చూడండి మీరు. ఓకే సో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఇది. సో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఉంది ఇది. సో మీరు కావాలంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాంట్లో ఉంది. ఓకేనా సో మీరు కావాలంటే చూసుకోండి. ఓకేనా లేదు మీకు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఓకే పీడిఎఫ్ కోసం ఓకే మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి పంపించేస్తాను. ఓకే సో ఇప్పుడు చూడండి మనం ఒకసారి పార్ట్స్ కూడా చూసుకుంటాం. సో పార్ట్స్ ఆఫ్ ద లెటర్ హెడ్డింగ్లో ఏమేమి ఉంటుంది. ఓకే ఇప్పుడు చూడండి సో హెడ్డింగ్లో ఏమేమి ఉంటాయంటే 3 parts ఉంటుంది. ఎగ్జామ్లో రావచ్చు హెడ్డింగ్లో ఎన్ని పార్ట్స్ డివైడ్ అవుతాయి అనేసి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts హెడ్డింగ్. ఫస్ట్ ఏముంది సెండర్స్ అడ్రస్, డేట్ అండ్ రిసీవర్స్ అడ్రస్, ఇది హెడ్డింగ్లో ఉంటుంది. కాబట్టి కింద ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. డేట్ ఫార్మాట్ కూడా చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు. సో దీన్నే ఫాలో చేయండి. ఓకే క్లియర్గా ఇచ్చినారు ఎలా ద డేట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ఫుల్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 March 2019 లాగా రాయాలా. ఓకే మంత్ ముందు పెట్టేసి మళ్ళీ డేట్ పెట్టేసి మళ్ళీ 2 కామా పెట్టేసి ఇది కూడా రాంగ్. యూ షుడ్ అవాయిడ్ రైటింగ్ యాజ్ ఫాలోస్. ఓకే ఇట్లా కూడా మీరు రాయకూడదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఫార్మాట్. ఓకే ఇట్లా రాయకూడదు. దెన్ రిసీవర్స్ అడ్రస్ కూడా చెప్తున్నారు వాళ్ళు ఏమేం చేయాలంటే రిసీవర్స్ అడ్రస్ వచ్చేసి మనం ఎవరికి రాస్తున్నాం, దెన్ అది ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ పేరు, దెన్ ఊరు పేరు. ఓకే దెన్ గ్రీటింగ్ సాల్యుటేషన్. ఓకే సో అఫీషియల్లీ సాల్యుటేషన్లో మనం అఫీషియల్ లెటర్ ఉంటే సార్ మేడం ఓకే రెస్పెక్టెడ్ సార్ అట్లా యూస్ చేయాలి. డియర్ సార్ ఓకే డియర్ మేడం అట్లా. ఓకేనా ఇన్ బిజినెస్ లెటర్ ఇన్ అఫీషియల్ లెటర్ అట్లా. సో మోస్ట్లీ మీరు ఇట్లా తీసుకోవచ్చు డియర్ సార్ డియర్ మేడం అట్లా ఏదైనా ఆర్ సార్ మేడంతో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఇదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏం రాసినారు సార్ మేడం ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్ వెదర్ ద పర్సన్ ఈజ్ ఓకే మ్యాన్ ఆర్ ఉమెన్. ఓకే అంటే మీ సపోజ్ మీకు తెలీదు ఓకే మనం ఎవరికి రాసాం అక్కడ రిసీవ్ చేసిన వాళ్ళు ఓకే ఎవరు చూస్తారనేసి మేల్ ఆర్ ఫీమేల్ మీకు తెలియకుంటే సార్ స్లాష్ మేడం 2 రాయండి. ఓకేనా ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు చూడండి. ఓకే సపోజ్ ఇన్ఫార్మల్ లెటర్కి సాల్యుటేషన్ ఏమి ఉండాలి. ఓకే సో డియర్ మై డియర్ ఫాదర్ మై డియర్ మదర్ ఇది పర్సనల్గా ఉంటుంది కదా. సో ఫ్రెండ్గా ఉంటే డియర్ ఫ్రెండ్ ఎట్లన్నా రాయొచ్చు. డియర్ పేరు కూడా రాసుకోవచ్చు నో ప్రాబ్లం. సో డియర్ తులసి డియర్ రవి ఎనీథింగ్.
ఓకే, నేను సబ్జెక్ట్ చెప్పాను, సబ్జెక్ట్ది ఫార్మాట్ కూడా ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ ఇచ్చిన రిక్వెస్ట్ ఫర్ 2 days లీవ్, సో ఇన్ఫార్మింగ్ రిగార్డింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, ఎనీథింగ్. ఓకేనా. సో సబ్జెక్ట్లో షార్ట్కట్లో మీ లెటర్ గురించి రాయాలి. రెఫరెన్స్ కూడా మెన్షన్ చేయండి, రెఫరెన్స్ ఉంటే ఎక్కడ మీరు దాన్ని దేని గురించి ఎక్కడ చూసినారనేసి, ఎక్కడ నుంచి రెఫర్ చేస్తారనేసి, అడ్వర్టైజ్మెంట్ అది నంబర్స్ ఉంటుంది కదా అది ఇక్కడ. సో కింద ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినారు, ఇది కూడా మనకి రెఫరెన్స్లో యాడ్ చేయాలి. మెయిన్ బాడీ ఆఫ్ ద లెటర్ చూడండి ఇక్కడ. నా బాడీ ఆఫ్ ద లెటర్ మీకు చెప్పాను నేను 3 parts ఉంటుంది అనేసి. ఇంట్రొడక్టరీ పార్ట్, ఓకే. సో ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ పర్పస్ ఆఫ్ రైటింగ్ ద లెటర్. దీంట్లో బిగినింగ్లో ఫస్ట్లో, ఓకే, అది జస్ట్ దేనికోసం రాస్తున్నారు, ఓకే, అండ్ ఇంట్రొడక్షన్ ఉండాలా. మెయిన్ కంటెంట్ దేనికోసం రాస్తున్నారు, ఓకే, కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఓకే, ఎందుకోసం రాదు, మీకు ఏం కావాలి, వై యూఆర్ రైటింగ్ ద లెటర్, ఓకే, యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద మెయిన్ కంటెంట్. ఓకే, ఎండింగ్లో వచ్చేసి కంక్లూడ్ చేయాలి మనం, ఓకే, మీరు తొందరగా దీని మీద యాక్షన్ తీసుకుంటారనేసి అట్లా ఒక కన్క్లూషన్ అనేది ఉండాలి. ఓకే, సో ఇది దేంట్లో బాడీ ఆఫ్ ద లెటర్లో లాస్ట్ పార్ట్లో ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సొల్యూషన్ టు యర్ ప్రాబ్లమ్ టు హైలైట్ అన్ ఇష్యూ ఇన్ ద న్యూస్ పేపర్ ఎక్సెట్రా. సో సంథింగ్ దే హ్యావ్ గివెన్, బట్ ఎనీ హౌ నేనేం చెప్తున్నా అంటే బిగినింగ్లో జస్ట్ ఇంట్రొడక్షన్ ఉండాలా. ఓకే, అండ్ మీరు దేని గురించి రాస్తారు ఆల్రెడీ సబ్జెక్ట్లో ఉంటుంది అది. ఓకే, దెన్ మెయిన్ కంటెంట్ దేనికోసం రాస్తారు కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలా. దెన్ ఎండింగ్ మీరు తొందరగా దీని మీద యాక్షన్ తీసుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, సో అది అట్లా ఉండాలా. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత ఏమి ఉండాలా. ఓకే, చూడండి ఎండింగ్, ఓకే, ఫార్మల్ లెటర్స్కి థ్యాంకింగ్ యూ సార్ అట్లా రాసి, ఓకే, హోపింగ్ టు బి ఫేవర్డ్ విత్ అన్ ఎర్లీ రిప్లై. సో అవసరం లేదు థ్యాంకింగ్ యూ సార్ అట్లా ఉన్నా, థ్యాంకింగ్ యూ మేడం కూడా, సార్ ఆర్ మేడం ఉన్నా కూడా సరిపోతుంది. అదే ఇన్ఫార్మల్ లెటర్స్కి వచ్చేసి బెస్ట్ విషెస్, విత్ లవ్, ఓకే, దెన్ విత్ కైండ్ రిక్వెస్ట్ అట్లా ఏదైనా మనం ఉండొచ్చు. అండ్ ఇది కూడా కన్వే మై బెస్ట్ రికార్డ్ టు యువర్ పేరెంట్స్, ఇది కూడా చాలా మంది రాస్తారు, ఇది మనం యూస్ చేయాలి. సో మీ పేరెంట్స్ని అడిగినట్లు చెప్పమనేసి. ఓకే, ఇది ఫైన్. నా వాట్ ఈస్ సబ్స్క్రిప్షన్. ఓకే, సబ్స్క్రిప్షన్ చూడండి. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సబ్స్క్రిప్షన్ కింద రావాలి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ అది యూస్ చేస్తాం కదా. సో అది సబ్స్క్రిప్షన్ కింద వస్తుంది. సో అఫీషియల్ పర్పస్ కోసం యువర్స్ ఫెయిత్ఫుల్లీ యూస్ చేయండి. ఓకే, ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉంటే, ఓకే, ఏదైనా కాలేజ్ ఇన్స్టిట్యూషన్ అట్లా ఏమైనా ఉంటే యువర్స్ ఒబీడియంట్లీ మనం యూస్ చేయాలి. మనకి తెలియదు ఎవరికి రాస్తాం, సో యువర్స్ టు స్ట్రేంజర్స్, మనకి తెలియదు ఎవరు, సో యువర్స్ ట్రూలీ అనేసి యూస్ చేయాలి. దెన్ బ్లడ్ రిలేషన్ అంటే ఏమి, మన పర్సనల్ కోసం ఎవరైనా ఉంటే యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, ఫ్రెండ్స్ ఉంటే యువర్స్ సిన్సియర్లీ, యువర్ లవింగ్లీ అట్లా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నోట్ నెవర్ యూజ్ అన్ అపోస్ట్రఫీ. ఓకే, సో యువర్స్ పక్కన చూడండి అపోస్ట్రఫీస్ రాకూడదు, అదే ఇక్కడ నోట్లో చెప్తున్నారు. ఓకే, సో డైరెక్ట్ మనం ఇది వై క్యాప్స్లో ఉండాలా అండ్ అపోస్ట్రఫీస్ ఉండకూడదు, అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, దెన్ సూపర్ స్క్రిప్షన్ వచ్చేసి ఎన్వెలప్లో అడ్రస్ ఉంటుంది ఇది. సో ఇట్ ఈస్ కాల్డ్ అడ్రస్ ఆన్ ద ఎన్వెలప్. సో ఇట్ ఈస్ రిటన్ వెరీ క్లియర్లీ విత్ పిన్ కోడ్. ఓకే, పిన్ కోడ్తో సహా మనం ఎన్వెలప్లో అడ్రస్ రాయాలి, అంటే క్లియర్గా నీట్గా కంప్లీట్ డీటెయిల్తో రాయాలి. ఓకే, దెన్ సో నోట్ ఏమిది. ఓకే, సో ఇది వచ్చేసి మీకు ఫార్మల్ లెటర్లో. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఫార్మల్ లెటర్స్ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ అండర్ ద రిసీవర్స్ అడ్రస్. సో అంటే మీరు జస్ట్ ఒక నోట్ పెట్టుకోండి, సూపర్ స్క్రిప్షన్ వచ్చేసి ఫార్మల్ లెటర్స్లో రాదు, అంతే సింపుల్గా. ఓకే, సూపర్ స్క్రిప్షన్ ఎక్కడ రాస్తారంటే ఎన్వెలప్ కవర్ మీద రాస్తారు, అండ్ అది ఇన్ఫార్మల్ లెటర్కే రాస్తారు, ఫార్మల్ లెటర్స్కి మనం రాయము, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్మాట్ అండ్ టైప్స్ ఫార్మాట్ ఇదే. ఓకే, అండ్ పంక్చుయేషన్ గురించి కూడా మీకు చెప్పాను. సో ఇది కూడా చూడండి ఇక్కడ. ఓకే, నార్మలీ. ఓకే, సరే ఫైన్, ఇక్కడ చూడండి. ఓకే, ఫీచర్స్ ఫార్మల్ లెటర్స్కి ఇన్ఫార్మల్ లెటర్స్కి. ఓకే, పర్పస్ ఏమి, సో అఫీషియల్, ఓకే, అఫీషియల్ ఆర్ ప్రొఫెషనల్ అంటే అఫీషియల్ లెటర్స్కి, ఫార్మల్ లెటర్స్కి మనం వచ్చేసి ఓకే ఇది పర్పస్ వచ్చేసి క్లియర్గా ఉండాలా, అవి మొత్తం ఉండాలి. ఇక్కడ చూడండి టోన్ వచ్చేసి ఎట్లా ఉండాలా, పొలైట్గా రెస్పెక్ట్ఫుల్, అంటే ఏమి కరెక్ట్ వర్డ్స్ మనం యూస్ చేయాలి. ఓకే, క్యాజువల్ వర్డ్స్ యూస్ చేయకూడదు ఫార్మల్ లెటర్స్కి. ఇన్ఫార్మల్ లెటర్స్కి ఫ్రెండ్లీగా క్యాజువల్గా మనం యూస్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే అది పర్సనల్గా రాస్తాం. సాల్యుటేషన్ ఏముండాలా, డియర్ సార్ మేడం రెస్పెక్టెడ్ అట్లా యూస్ చేయాలి. మనం పర్సనల్గా ఉంటే డియర్తో అట్లా మనం చెప్పుకోవచ్చు, హై కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఫార్మాట్ వచ్చేసి ఫార్మల్ ఫార్మాట్ అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ఫాలో చేయాలి, అంటే కొద్దిగా పద్ధతిగా ఉండాలి, ఫార్మల్గా ఉండాలి. ఇది ఫ్లెక్సిబుల్ ఫార్మాట్ అంటే మనం ఫ్రెండ్లీ కదా, సో కొద్దిగా మనం అటు ఇటు కొద్దిగా నో ప్రాబ్లం మనం రాయొచ్చు. సో లాంగ్వేజ్, ఇప్పుడు లాంగ్వేజ్ వచ్చేసి ఫార్మల్ వర్డ్స్ యూస్ చేయాలి, నో స్లాంగ్స్ అంటే ఏమి ఆక్వర్డ్ లాంగ్వేజ్ ఏమి యూస్ చేయకూడదు, ఫార్మల్ వర్డ్స్ యూస్ చేయాలి. అండ్ మనం ఇన్ఫార్మల్ లెటర్లో వచ్చేసి పర్వాలేదు కొద్దిగా మనం కన్వర్జేషనల్ ఎట్లన్నా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ఓపెనింగ్ వచ్చేసి మీకు స్టార్ట్ విత్ బ్రీఫింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. ఓకే, చెప్తున్నాను మీకు సబ్జెక్ట్ ఉండాలి. ఓకే, ఓపెనింగ్ దేని గురించి, స్టార్ట్ విత్ ఫార్మల్ బ్రీఫింగ్ అంటే సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి దేని గురించి రాస్తారనేసి. సబ్జెక్ట్ కూడా 2-3 లైన్స్ కాకుండా జస్ట్ 1 లైన్లో 5-6 ఫస్ట్లో మనం అది ఎక్స్ప్లెయిన్ చేసేయాలి, అది ఫార్మల్ అయినా కానీ దెన్ ఇన్ఫార్మల్ అయినా కానీ. ఓకే, దెన్
కింద వచ్చేసి సిగ్నేచర్. ఓకే, ఫుల్ నేమ్ విత్ డెసిగ్నేషన్ ఇంపార్టెంట్ చూసుకోండి ఇక్కడ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫుల్ నేమ్ ఉండాలా, విత్ డెసిగ్నేషన్ ఉండాలా. అండ్ ఇన్ఫార్మల్ లెటర్కి వచ్చేసి ఫస్ట్ నేమ్ ఈజ్ ఇనఫ్. ఓకే, నేమ్ ఒకటి చాలితే రాస్తే చాలు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి మనం యోర్ అనేసి. ఇక్కడ అఫీషియల్ లెటర్కి మనం యోరు, ఓకే, మా డెసిగ్నేషన్, ఓకే, ఎక్కడ నుంచి రాసాము, యోర్ మేము ఎక్కడ పనిచేసాము అనేది డెసిగ్నేషన్ కంప్లీట్ డీటెయిల్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో అర్థమైంది అనుకుంటా మీకు ఫ్రెండ్స్. ఓకేనా, సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మ్యాక్సిమం షేర్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి దీని గురించి తెలియదు. ఓకేనా, సో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.